నమస్తే, వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు. నేను మీ ఆద్య. ప్రస్తుతం మనతో డైట్ గురు అయిన వీరమాచినేని రామకృష్ణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఆయనతో వ్యక్తిగత విషయాలు ఇంకా ఆయన డైట్ గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, యాక్చువల్గా అయితే ఫస్ట్ మిమ్మల్ని అడగాల్సిన క్వశ్చన్, ప్రతి ఒక్కరూ డైట్ అంటే అన్ని ఆయిల్స్ తగ్గించాలి ఇదంతా చెప్తుంటారు. అట్లాంటిది మీరు ఆయిల్ తీసుకునే తగ్గాలి అనే కాన్సెప్ట్ ఎందుకు తీసుకొచ్చారు? అంటే మీకు అది ఎలా పాసిబుల్ అయింది అనుకున్నారు? అంటే ఆ విధానం సక్సెస్ కాలేదు కమ్మా. నువ్వు ఒక ఇది చేయటం కోసం, ఒక ఆవిష్కరణ కోసం 100 రకాలు ట్రై చేసావు. 100 రకాలు అవ్వకపోతే తిరిగి అదే 100 రకాలు ట్రై చేస్తే మళ్ళీ అవ్వదుగా. సో కంప్లీట్ దాన్ని భిన్నంగా చేయాలిగా. ఓకే, అంతే. ఆయిల్ ఇంతకాలం సమాజం ఏం నమ్మించారు మనని? ఆయిల్ వేసుకుంటే, నెయ్యి వేసుకుంటే ఫ్యాట్ అవుతారని నమ్మించారు కదా. అది ఫెయిల్ అయిందిగా. ప్రాక్టికల్ కుకింగ్ లో కూడా ఆయిల్ తగ్గించేయడం మొత్తం కట్ చేశారు. కొలెస్ట్రాల్ పేరు చెప్పి నెయ్యి ఇంతంత తాగేవాళ్ళు అంతా మానిపించారు. అట్లానే ప్రతిదీ ఫ్యాట్ అంటే భయపడిపోయాడు. కోడిగుడ్డల్లో వద్దని ప్రతి డాక్టరు గుండెలు బాదుకుని చెప్పేవాళ్ళు, ముఖ్యంగా గుండె డాక్టర్లు. అట్లా నెయ్యి వేసుకుంటే పోతారని చెప్పేవాళ్ళు. డైరెక్ట్ వేస్తారు, నెయ్యి వేసుకుంటే పోతారు, నెయ్యి వేసుకుంటే కొవ్వు వెళ్ళి కొవ్వు అక్కడ కూర్చుంటుంది. ఇలా మనకి చెప్పారు కదా. ఏం సక్సెస్ అయ్యారు? ఏం సాధించారు? నెయ్యి వేసుకుంటే విపరీతంగా, నెయ్యి వేసుకునే వాళ్ళందరూ విపరీతంగా లావు అవుతున్నారు. 150 కిలోలు 160 కిలోలు ఉన్నాడంటే వాడిని చూడగానే ఇప్పుడు నా దగ్గరికి వస్తే నేను అంటాను, జన్మలో చుక్క నెయ్యి వేసుకున్న పాపన పోలేదా అంటాను. సార్ మీకెలా తెలుసు అంటారు. అంతేగా జరిగేది. నెయ్యి వేసుకునే వాళ్ళందరూ కర్మదేగా. నెయ్యి వేసుకోపోబట్టి ఇవాళ మోకాళ్ళలో జరిగిపోవటం కానీ, నొప్పులు రావటం కానీ, లావ్ అవటం, ఎస్పెషల్లీ ఒబెసిటీకి కారణం ఫ్యాట్ తీసుకోపోవటం. సరైన శాచురేటెడ్ ఫ్యాట్ని సవ్యంగా తీసుకోపోవటం ప్రధాన కారణం. కాబట్టి నేను కంప్లీట్గా రివర్స్లో వెళ్ళాను. ఓకే, అంటే ఇది ఈ ఆలోచన ఎట్లొచ్చింది మీకు? రివర్స్లో వెళ్ళారు. కానీ కోకోనట్ ఆయిల్ యూజ్ చేయాలి, కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తేనే రిజల్ట్ వస్తుంది అనేది మీకు ఎలా తెలిసింది? కాదు, అది ఎలా వచ్చిందంటే కరెక్ట్, మంచి క్వశ్చన్ అడిగారు. ఏ ప్రాజెక్ట్ అయినా సరే మనం ఒక కాన్సెప్ట్ గైడ్లైన్స్ అనుకుని మనసులో దాన్ని కన్సీవ్ చేసుకుని కంప్లీట్ ఒక సిస్టమేటిక్ మోడ్లో, ఒక సైంటిఫిక్ పద్ధతిలో వెళ్ళాలి మనం. వెళ్ళినప్పుడు నేను ఈ డైట్ 8 సంవత్సరాల క్రితం నేను చెప్పినప్పుడు ఫ్యాట్ వేసుకుంటే ఇదే నెయ్యి వేసుకుంటే ఫ్యాట్ అవుతారనే భావనలో ఉండేవాళ్ళు. నిజంగా వాళ్ళు నెయ్యి వేసుకున్న వాళ్ళు లావు అవడం కూడా కనిపించేది. ఎందుకు కనిపించేది? పాయింట్ నెయ్యి ఎందులో వాడుతున్నారు అనేది పాయింట్. నువ్వు మంచి సున్నుండిలో నెయ్యి వేసావు, పంచదార సున్నుండికి మినపసున్ను కలిపి అందులో ఇంత నెయ్యి వేసావు. ఉపయోగం ఏంటి? నువ్వు లావు అవుతున్నావు తిన్నాక. దాన్ని నువ్వేం చేస్తున్నావు? నిజానికి నువ్వు లావు అయిన కారణం ఆ పంచదార సున్ని, కానీ నువ్వు దాన్ని నెయ్యి కట్టేస్తున్నావు. అది నిజానికి నెయ్యి దాని గ్లైసెమిక్ ఇండెక్స్ బాగా తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. అయినప్పటికీ నెయ్యి కట్టేస్తున్నావు. ఇంత అన్నం పెడతావు, తెల్లన్నం, తెల్లగా తగతగలగాడే మల్లెపూలు అంటే అన్నం, దాంట్లో నువ్వు పచ్చడో ఏదో కలుపుతావు, ఇంత నెయ్యి వేస్తున్నావు. నేను నెయ్యి వేసాగా అంటావు. అలా కాదు. అంటే ఆ గ్లైసెమిక్ ఇండెక్స్ ఎంత మార్చినా నువ్వు దాని కాంబినేషన్ ఏంటి? విపరీతమైన కార్బోహైడ్రేట్స్. గ్లూకోజ్లో హై గ్లైసెమిక్ ఇండెక్స్, కార్బోహైడ్రేట్స్ ప్రధాన కారణం. అర్థమైందమ్మా? అందుకని నెయ్యి వేస్తే లో గ్లైసెమిక్ అవుతుంది, కానీ స్టిల్ నువ్వు తినేది కార్బోహైడ్రేటేగా. అందుకనే అందరూ లావు అవుతున్నారు. ఆ కార్బోహైడ్రేట్ కారణంగా లావు అవుతుంటే వీళ్ళు దాన్ని నెయ్యికి చూపించి బెదరేశారు అనమాట. సో ఇది మనం బ్రేక్ చేయాల్సి వచ్చింది. అంటే బేసిక్ సైన్సే, ఇందులో పెద్ద అడ్వాన్స్ సైన్స్ కూడా ఏం లేదమ్మా. నేను చెప్పే సిద్ధాంతం మొత్తం కరెక్ట్గా నేర్చుకోవాలంటే 10 నిమిషాలు చాలు. ఎంత స్థాయి పర్సన్ కానీ జస్ట్ 10 నిమిషాల్లో వాడికి బుర్రకెక్కించవచ్చు. సింపుల్. ఒక మనిషికి 2 మెటబాలిజాలు ఉంటాయి. అంటే అతని శరీరం 2 ఫ్యూయల్స్ మీద నడుస్తుంది. ఒకటి గ్లూకోజ్ అనే ఫ్యూయల్, రెండోది కీటోన్స్ అనే ఫ్యూయల్. ప్రపంచం మొత్తం గ్లూకోజ్ అనే ఫ్యూయల్ మీద నడుపుతుంది. ఎందుకంటే గ్లూకోజ్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది, గ్లూకోజ్ అనేది చాలా చవకగా ఉంటుంది, గ్లూకోజ్ అనేది చాలా వెచ్చలవిడిగా దొరుకుతుంది. ఫ్యాట్ చాలా కష్టం, కీటోన్స్ అనేది దాంట్లో రుచి ఉండదు. 2 రేటు బాగా ఎక్కువ, 3 అవైలబిలిటీ తక్కువ. ఈ 3 కారణాల చేత ప్రపంచం అంతా గ్లూకోజ్ మెటబాలిజం ఉంటా వచ్చింది. ఈ గ్లూకోజ్ మెటబాలిజం నుండి మీరు అన్ని రకరకాల ట్రై చేస్తున్నారు. ఈ గ్లూకోజ్ మెటబాలిజం నుండి దీని కారణంగానే మీరు లావ్ అయ్యారు. ఈ గ్లూకోజ్ మెటబాలిజం కారణంగానే మళ్ళీ మీరు ఎలా సెట్ అవుతారు? సో మీరు ఇది చేయాలంటే దాని నుంచి బయటకు రావాలి. రెండో మెటబాలిజం వచ్చి తీరాల్సిందే. సో అదే మెటబాలిజం కీటోన్ మెటబాలిజం. కీటోన్ మెటబాలిజం కూడా ఫెయిల్యూరేనమ్మా. సోకాల్డ్ కీటో డైట్స్ అంటారు కదా, ఈ కీటో డైట్స్ అన్నీ కూడా ఫెయిల్యూరే. ఎందుకు ఫెయిల్యూర్ అంటే నిజానికి నువ్వు ఆలోచించు. కీటో డైట్ కనుక కొన్ని వందల, ఇప్పుడు హ్యూమన్ ఎవల్యూషన్ నుంచి ఉంది కీటోన్స్. కీటో డైట్ కనుక నిజంగా సక్సెస్ అయ్యి ఉంటే నా డైట్ రావాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ ఎప్పుడో చెప్పేశారు, అమెరికా నుండి 60-70 ఏళ్ళ నుంచి ఉన్నాయి కదా. అది కేవలం ఈ 6 నెలల్లో 10 కిలోలు లేదా 5 కిలోలు తగ్గించడం, అది కూడా విపరీతమైన ఎక్సర్సైజ్ యాడ్ చేసి దానికే పరిమితమైనవి. ఎందుకని? ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏమైందంటే, నేను గ్లూకోజ్ కాకుండా కీటో డైట్కి వెళ్దాం అనుకున్నప్పుడు కీటో డైట్స్లో కూడా సత్తా ఏం లేదు. కీటో డైట్స్ చేసిన వాళ్ళకి ఫలితాలు లేవు.
ఎందుకు ఫలితాలు లేవు అనేది కారణాలు నేను అన్వేషించినప్పుడు క్లియర్గా వాళ్ళ డెఫినేషన్స్ టోటల్గా రాంగ్. అంటే నేచర్కి దగ్గరని కాదు, నా డెఫినేషన్ మొత్తం నేచర్కి దగ్గరని. ఉదాహరణ కోకోనట్ ఆయిల్ కనుక తీసుకుంటే ఈ ప్రపంచంలో కోకోనట్ ఆయిల్ నేరుగా తీసుకుని ఎవరో చెప్పలే. ప్రధాన డిఫరెన్స్ కీటో డైట్స్కి నా డైట్స్కి ఏంటంటే మిగిలిన అన్ని డైట్లు ఒక్క విఆర్కే డైట్ మినహా ప్రపంచంలో అన్ని డైట్లు ఏం చేస్తాయంటే ఫ్యాట్ అంటే ఫుడ్లో ఉండే ఫ్యాట్ని తీసుకుంటారు. అంటే చికెన్లో ఎంత ఫ్యాట్ ఉంటుంది, ఎంత పర్సంటేజ్, గుడ్డులో ఎంత ఫ్యాట్ ఉంటుంది, ప్రతి ఐటెంలో ఉండే ఫ్యాట్ నుంచి వాళ్ళు తీసుకుంటారు. ఈవెన్ పెరుగులో ఉండే ఫ్యాటు, ప్రతి ఆహారం ఈవెన్ అది గ్లూకోజ్ కాంబినేషన్ అయినా సరే, ప్రోటీన్ కాంబినేషన్ అయినా సరే, కాంబినేషన్లో ఫుడ్ని మాత్రం తీసుకుంటారు. నేరుగా ఎవరు ఫ్యాట్ ఎవరు. సో నేరుగా ఫ్యాట్ అయినప్పుడు ఇదే గ్లూకోజ్ మెటబాలిజం తీసుకుంటే ఏమవుతుంది, నువ్వు అన్నం తిను, ఇడ్లీ తిను, పాలు తాగు, పళ్ళు తిను, స్వీట్లు తిను, చిక్కడాలు తిను, నువ్వు ప్రపంచంలో ఈ కాఫీ తాగు, ఏది చేసినా ప్రతి ఆహార పదార్థం గ్లూకోజే. కానీ కీటోల్లో చాలా తక్కువ వాటిలో ఉంటాయి. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే ఇది ప్లెంటీగా అందని అవకాశం ఉంది. కాబట్టి నేనేం చేశానంటే ఫస్ట్ టైం ఏ డైట్లో లేని విధంగా నేరుగా ఫుల్లీ శాచురేటెడ్ ఫ్యాట్ని గుర్తుపెట్టుకోండి, అది అందేటట్టు చూశాను. ఫుల్లీ శాచురేటెడ్ లిస్ట్ చేస్తే ఫస్ట్ ఉండేది 90-20%. ఫుల్లీ శాచురేటెడ్ ఫ్యాట్ అంటే ఏంటంటే సింపుల్గా జనాలకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇప్పుడు మనం రిఫండ్ ఆయిల్తో బజ్జీలు కానీ ఏదైనా చేప ముక్క కానీ వేస్తాం కదా, ఒకసారి వేయించగానే ఏమవుతుంది, ఆయిల్ నల్లబడిపోతుంది. ఆయిల్ గోల్డ్ కలర్ ఉండే ఆయిల్ నల్లబడిందంటే మీనింగ్ ఏంటి, ఒక బైక్లో కొట్టించిన ఆయిల్ ఫస్ట్ గోల్డ్ కలర్ ఉండేది, 2 నెలలు తిరిగిన తర్వాత మడ్డి ఆయిల్గా మారుతుంది నల్లగా. అంటే అందులో ప్రాపర్టీ చచ్చిపోయి అది ఎందుకు పనికిరాదని. అలానే నువ్వు చేపను వేయించిన తర్వాత రీఫండ్ ఆయిల్ వెంటనే కాసేపు వేయించిన దానికే నీకు అది నల్లగా బొగ్గులా మాడిపోయిందంటే మీనింగ్ ఏంటి, ఆయిల్లో కంటెంట్ అంతా అయిపోయింది, ఒక్క దెబ్బకే అయిపోయింది. అదే మనం చిన్నప్పుడు గానగ నూనెలు తీసుకునేవాళ్ళం, నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ మంచి నూనె అనేవాళ్ళం. వీటిలో నువ్వు దాదాపు 10 సార్లు రీసైకిల్ చేసేవాళ్ళు. ఒకసారి గారెలో ఉన్నాక తీసి ఆరిపోయినాక మళ్ళీ పోసేవాళ్ళు, దాంతో మళ్ళీ ఉండేవాళ్ళు. నల్లబట్టనే దాదాపు 10-15 సార్ల తర్వాత జరిగింది. అంటే ఏంటి, ఆయిల్లో ప్రాపర్టీస్ బాగున్నాయి, నువ్వు వేడి చేసే టెంపరేచర్ అంతా ఒకటే అనుకుంటే అలా ఉండే. అలా చూసుకుంటే కోకోనట్ ఆయిల్ ఈజ్ ద హైయెస్ట్ సాచురేటెడ్ ఆయిల్ ఇన్ ది వరల్డ్. ఎలా నువ్వు దాదాపు ఇది కనుక 2 సార్లకే నల్లబడిపోతే రిఫండ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ నీకు 30 సార్లు వస్తుంది. అంటే ఒక పర్టికులర్ టెంపరేచర్లో, అంటే అంత స్థాయి సాచురేషన్ దాంట్లో ఉంటుంది. సో ఆ స్థాయిలో ఉంది కాబట్టి అది ఫుల్లీ సాచురేటెడ్ ఫ్యాట్ 92%తో అది ఫస్ట్ ప్రయారిటీ తీసుకున్నాను. నెక్స్ట్ నెయ్యి అంటే నెయ్యి కూడా అంతే, నెయ్యి కూడా ఫుల్లీ సాచురేషన్ 67% ఉంటుంది. అలా సాచురేటెడ్ ఫ్యాట్ ఆర్డర్లో నేను నెయ్యి అంటే ఏ నెయ్యి వాడచ్చు, కొబ్బరి నూనె ప్రపంచం అంతా చెప్పే, మళ్ళీ ఇక్కడ కూడా ఒకటి నేను కొబ్బరి నూనె, నెయ్యి, పెరుగు మీద మేగడ, వెన్నపూస లాంటివి చెప్పాను కదా ఆ పిల్లర్స్లో ఫ్యాట్ అంటే. ఇక్కడ కూడా ఇంకో తేడా ఉంది. ప్రపంచంలో ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు అమెరికా దగ్గర నుంచి, కేరళ దగ్గర నుంచి, కర్ణాటక నుంచి, ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి వీళ్ళు చెప్పే కొబ్బరి నూనె ఆయిల్ డెఫినేషన్ వేరు, నేను ఒక్కడనే నా డైట్ కోసం నేను చెప్పిన డెఫినేషన్ కంప్లీట్ వేరు. కొబ్బరి నూనె వీళ్ళ భాషలో కొబ్బరి నూనె అంటే ఏంటంటే వర్జిన్ కోకోనట్ ఆయిల్ని నార్మల్గా వీళ్ళు వేసేస్తారు. వర్జిన్ కోకోనట్ ఆయిల్ స్వచ్ఛంగా ఉంటుంది, సీసాలు విడుదూతాడు కనిపిస్తుంది, అసలు ఏం మంచినీళ్ళు ఉన్నట్టు ఉంటుంది వర్జిన్ కోకోనట్ ఆయిల్. అది టోటల్గా అది టోటల్గా రాంగ్. అసలు వర్జిన్ అనే ప్రోటోకాలే రాంగ్. అసలు వర్జిన్ కోకోనట్ ఆయిల్కి అసలు కోకోనట్ ఆయిలే కాదు, అది దాంట్లో ఎటువంటి ప్రాపర్టీస్ ఉండవు. అది నేను చాలా వీడియోలో చెప్పాను కోకోనట్ ఆయిల్ ఎలా తయారవుతుందని. అది ప్రాసెస్ వేరు, నేను చెప్పిన ప్రాసెస్ వేరు. చెట్టు నుంచి పండి రాలిపండిన కాయని 1 సంవత్సరం పాటు అటక మీద ఉంచి బయటికి తీసి అప్పుడు దాన్ని తీస్తే కురిడి కొబ్బరి వస్తుంది. దాన్ని ఎండలో పెడితే కొన్ని కాయలు కొడితే బూజు కూడా వస్తుంది. అది తీసేసి మిగిలిన కాయల్ని చెక్కగానుగలో, అంటే హీట్ ఎక్కువ రాకుండా ఉండడం కోసం చెక్కగానుగ, హీట్ వస్తే వెజిటబుల్ ఆయిల్ ఉండే ప్రాపర్టీస్ చనిపోతాయి. సో చెక్కగానుగ దేనికి, చెక్కగానుగ దిగి వచ్చిందని కాదు, చెక్కగానుగ అవటం వలన వేడి ఉష్ణం తక్కువగా ఉత్పత్తి అవుతుంది. సో ఆ వేడి మూలన ఆయిల్ ప్రాపర్టీస్ దెబ్బతినకుండా ఉంటాయి. అదే నువ్వు బయట వర్జిన్ ప్రాసెస్ వాటిలో 300, 200 నుంచి 400 degrees దీంట్లో వాళ్ళు అంత హీట్ చేస్తారు. హీట్ చేస్తే ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి, 2 వర్జిన్ పేరు చెప్పేది పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, గుళ్ళో కొట్టే దేవుడు కొట్టే కొబ్బరికాయ, ఆ పచ్చి కొబ్బరిని పిండితే వచ్చేది పాలు వస్తాయి కదా, ఆ పాలతో చేసే ప్రాసెస్. అంటే ఇది ఎలాంటిదంటే ఒక రసం మామిడి పండు పిందగా ఉంది, దాన్ని కార్బైడేస్ ముగ్గేసావు పిందగా ఉన్నప్పుడు అది ముగ్గుతుంది, ఎల్లో కలర్ వస్తుంది. రెండోది చెట్టును పండుతుంది కాయ. ఈ రెండింటిలో ఏది బాగుంటుంది, ఫర్మెంటేషన్, న్యాచురల్ ఫర్మెంటేషన్ బై నేచర్ కదా, నేచురల్ ఫర్మెంటేషన్ నేచర్ ఇచ్చేది. అలాంటి కోకోనట్ ఆయిల్ నేను వాడతాను.
కాబట్టి మై డెఫినేషన్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ చూసేదంతా. ఓకే. చాలామంది పచ్చి కొబ్బరికాయలు ఎండబెట్టి చేస్తారు. రెండు ఎండు కొబ్బరికాయ కుర్రీలు కూడా ఎండలో పెట్టి చేస్తారు. అది కూడా కాదు, నీడలో పెట్టాలి. దాని అటకలు ఉంటాయి, అటిక్స్ అని. గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనకు వాళ్ళకి మనీ చాలా సబ్సిడీ కూడా ఇస్తుంది, 50% సబ్సిడీ. అటక మీద దాయాలి, అప్పుడే సహజమైన ప్రాసెస్లో అవుతుంది. అలానే బయటకు వచ్చిన తర్వాత ఆ బూజు తీసేయాలి. ఇప్పుడు కేరళ నూనె మనం వాడకూడదు. కేరళ నూనె ఎందుకు వాడకూడదు? మనం కేరళలో కురుడి కొబ్బరికాయలు వాడినప్పటికీ వాళ్ళు మనకలాగా కట్ చేసి లోపల బూజు అది తీసేసి ఫంగస్ అనేది తీసి పక్కన పడేయరు. కాయ కురుడి వేసేస్తారు ఆయిల్ తీయటానికి. ఎందుకని? అది వాళ్ళకి హాని చేయదు, మనకు హాని చేస్తుంది. మనకు హాని చేసి వాళ్ళకి హాని చేయకపోవటం ఫంగస్ అంటే ఇప్పుడు మనం ఉన్నాం, వంట చేయటానికి ఆయిల్ వాడుతున్నాం. పచ్చి ఒట్టి తాగుతాం మనం రిఫైండ్ ఆయిల్ ఎప్పుడన్నా? వంటకే కదా. వంట అంటే వేడి చేస్తాం కదా, వేడి చేస్తే ఫంగస్ పోతుంది. కాబట్టి అది హాని చేయదు. కేరళలో వాడే కొబ్బరి నూనెలో ఫంగస్తో కూడిన కోకోనట్ కలిసినప్పటికీ కోపరాలు వాళ్ళకి వంట చేయడానికి వాడతారు కాబట్టి అది హాని చేయదు. కానీ విఆర్కే డైట్లో ఈ ప్రపంచంలో ఒకే ఒక్క డైట్ ఇంతవరకు. ఎందుకు ఇది యూనిక్ అయింది? ఎందుకు వీరమాచి రామకృష్ణ ఒక్కడే కీటో డైట్లో రిజల్ట్స్ గురించి మాట్లాడతారంటే, ఈ ప్రపంచంలో ఫుల్లీ శాచురేటెడ్ ఫ్యాట్ని నేరుగా ఆల్మోస్ట్ నీ బేసల్ మెటబాలిక్ రేట్లో బిఎంఆర్లో 40 to 50% అందించే ఒకే ఒక్క డైట్ ఇదే. ప్రపంచానికి ఏది లేదు. కానీ కరెక్ట్గా ఈ విషయం తెలియక కోకోనట్ ఆయిల్ అంటే వర్జిన్ కోకోనట్ ఆయిల్ వాడడం వల్ల ఇంకా నేను కేరళ నుంచి ఎవరైనా వస్తే ఫ్రెండ్స్ కేరళ ట్రిప్ కని వెళ్తే వచ్చినప్పుడు కోకోనట్ ఆయిల్ తీసుకున్నా. ఇది ఉందమ్మా, మన కొంతమంది అనగానే పారాచూట్ పుచ్చుకుంటారు. ఆ పారాచూట్ పుచ్చుకుంటే వాళ్ళు కాపురం బెడ్రూమ్లో కాదు బాత్రూంలోనే ఉంటారు. వాళ్ళు పక్కన సాపాతి మంచం వేసుకుని అక్కడే కూర్చుని బెటర్. మరి ఇప్పుడు మీరు చెప్పిన ఈ నూనె ఎక్కడ దొరుకుతుంది అది తెలియదు కదా. ఇప్పుడు తయారు చేసుకోవచ్చు అమ్మా, ఎవరికాళ్ళు తయారు చేసుకోమని. నేను తయారు చేసుకునే విధానం చెప్తా. న్యాచురల్గా ఉండే కురుడి తీసుకోండి. కురుడిలో కూడా రకాలు ఉంటాయి. మళ్ళీ మనకి ఆంధ్ర కేరళ కంటే కూడా కర్ణాటకలో కాయలు చాలా బాగుంటాయి. అంటే నేను సర్టిఫికేట్ తీసుకుని చెప్తున్నాను. అక్కడ కర్ణాటకలో ఉండే ఏరియాలు, కొన్ని ఏరియాల నుంచి వచ్చే కాయలో ఉండే మోనోలారిక్ యాసిడ్ కంటెంట్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఆ కాయ నాణ్యత కూడా చాలా ఎక్కువ. అంటే తేడా ఉంటుంది, ఎక్కడిక్కడ ప్రైస్ కూడా తేడా ఉంటుంది. అంటే అందరూ తెచ్చుకోలేకపోతే వెరిఫై చేసి తీసుకోండి. నేను తయారు చేసే విధానం గురించి చెప్తాను ఎప్పుడైనా కోకోనట్ ఆయిల్ గురించి. అలానే ఘీ, నెయ్యి డెఫినేషన్ కూడా అంతే. నెయ్యి అంటే ఏంటి? పాలను సన్నగా కాస్తే పాల మీద మేగడ వస్తుంది. దాన్ని కలెక్ట్ చేసి పెరుగు వేస్తే, కొంచెం పెరిగేస్తే ఫర్మెంటేషన్లో పెరుగు మీద మేగడ అవుతుంది. దాన్ని మజ్జిగలో చిలిగితే వెన్నపూస వస్తుంది. బాగా చిలిగితే కొండ వేసుకుని చిలిగే వాళ్ళకి చిన్నప్పుడు ఇలా వచ్చి చిలుగుతాయి, అలా వచ్చేది. దాన్ని కాస్త కమ్మటి పూసలాగా ఉండి నెయ్యి వస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇవాళ మార్కెట్లో దొరికేది ప్రపంచంలో అమెరికా దగ్గర నుంచి మన బెజవాడ, హైదరాబాద్ దాకా మిషన్ పాలలో పచ్చిపాలలో పెడతారు. ఓ లిక్విడ్ వస్తుంది, దాన్ని నెయ్యి అంటున్నారు. ఫర్మెంటేషన్స్ ఏది వేర్ ఇస్ ద ఫర్మెంటేషన్? మర్చిపోయారు మొత్తం దాన్ని. అంటే బటర్ లేదు, దాన్ని న్యాచురల్ ఇది లేదు, న్యాచురల్ ప్రాసెస్ లేదు, చిలకటం లేదు, దాని నుంచి వచ్చే ఇది లేదు, ఆ రాపిడ్లో వచ్చే ఫ్రిక్షన్ నుంచి వచ్చేది లేదు, దాన్ని కాయటం లేదు, పోసుకోలేదు. అందుకే మెత్తగా మైదాపిండి ప్యాకెట్లో ఉంటాయి. ఆ లిక్విడ్కి అసలు మీరు నెయ్యిని పేరు పెట్టడం పూతు. సో నేనేం చేయలేదమ్మా, ఇదంతా నేనేం ప్రతితో కనిపెట్టింది కాదు. నేను వేరే దేశాల్లో పుట్టుంటే నాకు కూడా తెలిసేది కాదు. నేను పెరిగిన టిపికల్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వాతావరణ నేపథ్యంలో ఈ పాడి పంట పుష్కలంగా ఉండే ఏరియాలో ఉండబట్టి ఈ నెయ్యి చేయటం కానీ ఇదంతా మేమే పిల్లలుగా, ఇప్పుడు పిల్లల్లాగా సోమరపోతలకు కాకుండా ఆ రోజుల్లో మాతో పెద్దవాళ్ళు పనులను చేయించేవాళ్ళు, మేము చేసేవాళ్ళం. గేదెల మల్లెసరాడడం దగ్గర నుంచి అంతా ప్రతిదీ వెన్నపూస అంటే పోటీలు పడి మరి చిలికేవాళ్ళం. ఆ వెన్నపూస చాటున ఇంత తినేసేవాళ్ళం. అలా ఉన్నాం కాబట్టి ఆ స్టామినా మాకు నిలబడింది. అంటే ప్రతిదీ కొబ్బరికాయలు ఇంటి దగ్గర రాలి పడితే మేమే తీసుకెళ్ళి అటకమే పడేయటం, మళ్ళీ మేమే అటక నుంచి పీసి తీయటం, బూజు తీసేయటం, ఆ గానక దగ్గర తీసుకెళ్ళటం, ఆ యుద్ధాలు అలా తిరుగుతూ ఉంటాం. వేరుశనగలు కానీ ఇవన్నీ గానక నూనెలన్నీ అలా తీసుకెళ్ళాము. సో నాకు ఆ నాలెడ్జ్ ఉన్న వాతావరణం నేను తిరిగాను కాబట్టి నాకు తెలిసింది తప్ప అది కోయిన్సిడెంట్గా నేను తెలిసిందని బలంగా తిరిగి తీసుకురాగలిగాను. అంతేగాని నేను కొత్తగా సృష్టించబడలా. ఈ నాలెడ్జి మిగతా వాళ్ళకి ఎందుకు లేదు? వాళ్ళ ఎన్విరాన్మెంట్లో పెరగలేదు. ఒక పెద్ద గొప్ప మహానుభావుడు ఎట్కిన్స్ ఉండొచ్చు, ఆ ఎట్కిన్స్ పుట్టి పెరిగింది అక్కడ అమెరికాలో, వాడికి అసలు కొబ్బరి నూనె ఉండదు, వాడు కొబ్బరి నూనె ఉండదు. ఒకవేళ ఉన్న అతను తెలిసిన ప్రాసెస్ ఏంటి? కొబ్బరి నూనె అంటే పచ్చిపాలను కాస్త చేస్తారని ఒక్క విషయమే తెలుసు. ఇలాంటి ప్రాసెస్ తెలియదు కాబట్టి వాళ్ళకి ఎవరికి రిజల్ట్ రాలా. నాకు రిజల్ట్ రావడానికి ఇవాళ ఒబెసిటీతో బిగిన్ అయిన డైటు, డయాబెటీస్తో ఛాలెంజ్ చేస్తే వెళ్ళిన డైటు, థైరాయిడ్, బీపీ, అలానే గ్యాస్ లాంటివో లేకపోతే సొరియాసిస్ లాంటివి వెళ్ళిన డైటు, ఇవాళ అన్ని రకాల క్రానిక్ డిసీజెస్, ఎస్ఎల్ఈ లాంటివి కానీ, రొమటైడ్ ఆర్థరైటిస్లు కానీ అన్నిటికీ మంచినీళ్ళు తాగే సొల్యూషన్, మయోసైటిస్లు,
ఇంకా అన్ని రకాల రోగాలకి ఎంసిటిడి, షార్ప్ సిండ్రోమ్, జాగ్రన్ సిండ్రోమ్, ఇలా ప్రతి క్రాన్స్, ప్రతి ఆటోఇమ్యూన్ డిసీజ్ సొల్యూషన్ ఇవ్వడం కాకుండా క్యాన్సర్లకు ఒక బెస్ట్ అత్యుత్తమ విధానంగా వెళ్ళిందంటే దానికి కారణం ఒకే డైట్. 8 ఏళ్ల నాడు నేను డిజైన్ చేసుకున్న డైట్. ఆ 8 ఏళ్ల క్రిందట మీరు ఓన్లీ వెయిట్ లాస్కి డిజైన్ నాకు తెలిసింది మీరు. అది మీరు ఇన్ని జబ్బులు నయం చేస్తుందని ఎప్పుడు గ్రహించారు? ఇది ఎలా జరిగిందంటేనమ్మా, వెయిట్ లాస్ జరిగింది అనేది నా కోసం. అవును, వెయిట్ లాస్ అనేది నా మీ మీదే ప్రయోగించుకున్నారా ఫస్ట్? నా మీద, మా మదరు, ఓకే, మా మామగారు, ఇంకొంతమంది ఫ్రెండ్స్. ఓకే, నేను, మా మదర్ ఫస్ట్, మా ఫ్రెండ్స్ కొంచెం ఒకళ్ళిద్దరు, జస్ట్ ఒక 4-5 బిగిన్ చేసాం. వాళ్ళు మీ మీద నమ్మకంతో స్టార్ట్ చేశారా? నా మీద నమ్మకంతో నమ్మకంతో చేసాం. అది మహాద్భుతం రిజల్ట్స్ వచ్చినాయి. ఓకే, అంటే అసలు బిత్తరపోయే రిజల్ట్స్ వచ్చినాయి. ఇప్పుడు మీరంతా ఇవాళ చూసేదంతా మేము ప్రతిదీ ప్రయోగమే. నిజానికి మా మదర్ మీద నేను చాలా ప్రయోగాలు చేశాను. ఆవిడ సూప్స్, ఆవిడ ప్యూర్ వెజిటేరియన్, ఆవిడ కోడిగుడ్డు కూడా తినేవాళ్ళు కాదు. నేను ప్యూర్ నాన్ వెజిటేరియన్, మొక్క తప్పితే తినే బ్యాచ్ కాదు. సో మా ఫ్యామిలీలో ఆవిడ నేను చేసినప్పుడు ఆవిడ మీద చాలా ట్రయల్ జరిగినాయి. ఆవిడ పలుపు సూప్ తీసినప్పుడు ఆవిడ ముక్కలు కూడా తినాలనుకుని తినేది, నేను కూడా తినమనేవాడిని. తర్వాత వెయిట్ స్టక్ అయినప్పుడు కాదమ్మా ఆపి చూడు, ఆ ముక్కలు ఆపేసి అన్నప్పుడు మళ్ళీ వెయిట్ ముక్కలు లేకుండా ఓన్లీ సూప్ మాత్రం తీసుకోమన్నప్పుడు మళ్ళీ తిరిగి గెయిన్ అవడం. ఇలా ప్రతిదీ అనుభవం నుంచి ఒకళ్ళిద్దరితో బిగిన్ అయింది. అలా ఫ్రెండ్ సర్కిల్ అందరూ మార్చుకుంటా. తర్వాత షుగర్ తగ్గడం పట్ల నేను చాలా ఆశ్చర్యపోయాను. అంటే షుగర్ తగ్గుతుందని థియరిటికల్గా తెలుసు, కానీ షుగర్ నిజంగా రివర్స్ అయిపోవటం నాకు అసలు మతిపోయింది. హెచ్బిఎస్లు తగ్గిపోవటం, వాళ్ళ షుగరు నార్మల్గా వచ్చేసేయటం, కంప్లీట్ నార్మల్ పర్సన్స్ అయిపోయారు. ఇది అన్బిలీవబుల్గా ఉంది. మందులు పారాలనే విషయం కూడా నాకు తెలియదు. మా మామగారు వాడిన తర్వాత ఫస్ట్ ఆయన 14 ఏళ్ళ నుంచి డయాబెటీస్ అయినా, 14 సంవత్సరాల నుంచి డయాబెటీస్ అయినా, లో బీపీ హై బీపీ రెండు ఉండే ఆయనకి. బాగా అసలు దాదాపు 15-16 సంవత్సరాల నుంచి మెడిసిన్స్ వాడేవాళ్ళు. సురాసిస్ ఉండేది బాగా, కాలంతా దాదాపు 45 సంవత్సరాల పాటు ఉండేది ఆయనకి. కాలంతా కుళ్ళిపోయినట్టు సురాసిస్ ఉండేది. ఇంకా స్పాండిలైటిస్, మెడకు పట్టి ఉండేది. సోరియాసిస్ అంటే బయటికి కూడా కనిపిస్తుంది కదా సార్. మామూలుగా అయితే వెయిట్ లాస్ అంటే లోపల నుంచి కరిగిపోయి ఈ వీటికి అంటే మీరు ఇచ్చే డైట్ లో ఓన్లీ ఇంటేక్ ఉండదు, ఇక మొత్తం పుళ్ళే. ఇక అవునవును, మొత్తం పుల్లే ఉంటాయి. ఇదంతా మానిపోతుందా? ప్లస్ మెడకి స్పాండిలైటిస్ చెప్తాను, నడుంకో పట్టి ఉండేది, మోకాళ్ళ క్లచెస్ ఉండే. అంటే అంత పరిస్థితి ఆయనకి. ఓకే, చాలా డిసిప్లిన్ పర్సన్. బట్ ఎనీవే ఈ మందుల కారణంగా ఏదైనా కానీ అలా జరిగింది. నా దగ్గర రాగానే ఆయన ఫస్ట్ డైట్ మొదలు పెట్టినప్పుడు ఇదేంటి షుగర్ పడిపోయింది అన్నారు. మందులు వేసుకోకూడదు, షుగర్ పడిపోతే తీసేమన్నా. తీసి పారేయాలన్న విషయం నాకు తెలియదు. ఇంకో ఫ్రెండ్ కూడా అలానే వాడితేనే పడిపోతున్నాయి. పడిపోతే లో అయితే ప్రమాదం, ఇది తెలుసు కదా, అందుకే తీసేమన్నా. తీసేశారు. తర్వాత 15 రోజుల తర్వాత వచ్చి చూపిస్తే ఇదేంటి రామకృష్ణ, నా కాలు చర్మం సురేసిది ఊడిపోతుంది, ఇదంతా అసలు కంప్లీట్ న్యూ స్కిన్ వచ్చేస్తున్నాను. తీరా చూస్తే 4 రోజుల్లో కొత్త స్కిన్ వచ్చేస్తుంది. అసలు కంప్లీట్ ఉన్న మంచి కాలు కంటే మంచి స్కిన్ వచ్చేస్తుంది. ఒక 4 రోజుల లోపే ఆయన మెడకు పట్టి తీశారు, నడుంకి ఒక పట్టి ఉండేది అది తీసేశారు. 2 నెలల్లో కాళ్ళకున్న క్లచెస్ తీసేశారు. ఆ తర్వాత ఆయన సైకిల్ వేసుకుని అంతకుముందు కూడా చేసేవాళ్ళు, కానీ నడవలేని స్టేజ్కి వెళ్ళిన స్టేజ్ నుంచి వాళ్ళ రెగ్యులర్గా ఆయన దొక్కినట్టు నాకు తెలిసి బెజవాళ్ళు 2-3 కూడా దొక్కలేరు. బెజవాడు మొత్తంలో సైకిల్. అంటే ఇప్పటికి 8 సంవత్సరాలు ఒక్క బెళ్ళేయలేదు, మళ్ళీ నా డైటు చేయలేదు. కాకపోతే పోస్ట్ డైట్లో పద్ధతిగా, అంటే అన్నం తిన్నా ఎక్కువ కూర, ఎంత కూర ఎంత అన్నం, అట్లా సిస్టమేటిక్గా ఫాలో అయ్యేవాళ్ళు. సోరియాసిస్ అప్పుడు పోయింది, ఇప్పటిదాకా 45 సంవత్సరాలు. ఇమాజిన్, అసలు మొత్తం కాలంతా కంప్లీట్ ఉండేది, సివియర్ అనమాట. అసలు 40 సంవత్సరాల తర్వాత అసలు జీరో. 8 ఏళ్ల నుంచి కనీసం ట్రేస్ కూడా లేదు. ఆ రోజు వేసిన షుగర్ ఆయన 5.3 అంత వచ్చినప్పుడు ఆపారు. 2.5 నెలలకే వచ్చింది ఆయనకి. ఆ 5.3 ఇప్పటికీ 6 దాటిన ఒక్కసారి కూడా దాటలేదు 8 సంవత్సరాల్లో. ఈజ్ ద లైవ్ ఎగ్జాంపుల్. అట్లా చాలామంది ఈ 1 by 1 మా ఫ్రెండ్ సర్కిల్లో చేయటం. ఇప్పటికీ నేను బెజవాడ, గుంటూరులో 8 ఏళ్ల క్రితం చెప్పిన వాళ్ళలో ఫస్ట్ నేను ఆ 2 జిల్లాలు కాన్సన్ట్రేట్ చేసి చెప్పుకెళ్ళాను. వాళ్ళు ఇప్పటికీ కొన్ని వేల మంది షుగర్ అనేది తెలియదు, బీపీ తెలియదు, థైరాయిడ్ పోయిందంటాం. ఈలోపు నేను తర్వాత నాగార్జున హాస్పిటల్కి, రోజు నాగార్జున హాస్పిటల్ అని పెద్ద కార్పొరేట్ హాస్పిటల్, చాలా గ్రేట్ డాక్టర్ జగన్మోహన్ రావు, శ్రీలక్ష్మి గారు, వాళ్ళు ఈ రిజల్ట్ ఫలితాలు చూసిన తర్వాత చాలా ఎథికల్ పర్సన్స్ వాళ్ళు. అక్కడ నాగార్జున హాస్పిటల్ ప్రిన్సెస్లో నా మీటింగ్ పెట్టించారు. ఆ రోజున కొంతమంది ఆడవాళ్ళు వచ్చారు మీటింగ్కి. సార్ డైరెక్ట్ డాక్టర్ గారికి మాకే చెప్పారు, అక్కడ కూర్చుని డాక్టర్లు మేమంతా కూర్చుంటే మీటింగ్ ముందే స్టేజ్ మీదకి వచ్చి చెప్పారు, సార్ రామకృష్ణ గారు షుగర్ కోసం చేసేవాడిని, మా గ్యాంగ్రీన్ కాళ్ళు తీసేయాలని డేట్లు ఇచ్చారు, కాళ్ళు తీసేయాలన్న వాళ్ళకి మాకు అసలు ఇప్పుడు చూడండి కాళ్ళు అంత పుండండి పోయినాయండి, అసలు మేము షుగర్గా డైట్ చేసాం, షుగర్ పోయింది, గ్యాంగ్రీన్ పోయింది అన్నారు.
నాకు మతిపోయింది ఆ రోజునే. ఫస్ట్ టైం నాకు తెలిసింది ఇదే గ్యాంగులు కాళ్ళు తీసేమన్నా కూడా తగ్గితే బుగ్గులో మాడిపోయిన కాళ్ళు కూడా రివర్స్ అవుతాయని. తర్వాత వచ్చి థైరాయిడ్ ఇదని చెప్పడం. అప్పట్లో నేను టైప్ 1 తగ్గుతుందని చెప్పేవాడు కదా. టైప్ 1 విధిశాపం, చిన్నపిల్లలు వచ్చాయి డయాబెటీస్, విధిశాపం ఇది తగ్గదు అని చెప్పేవాడు. నా పాత వీడియోలో అదే ఉంటుంది. టైప్ 2నే తగ్గుతుంది అప్పుడు టైప్ 2 అని. తర్వాత మళ్ళీ వేరే పేరెంట్స్ పిల్లల్ని తీసుకొచ్చి సార్ మా అబ్బాయికి 10 ఏళ్ళ నుంచి ఇన్సులిన్ ఇస్తున్నామండి టైప్ 1 డయాబెటీస్, మేము షుగర్ కోసం చేస్తున్నాం కదా, బాబు కూడా మాదే పెట్టాం. ఇప్పుడు అసలు షుగర్లన్నీ ఇన్సులిన్ వేయకుండా ఉంటేనే మాకు 80-90 ఉన్నాయండి, మామూలుగా ఉన్నాం. మీ డైట్ చిన్నపిల్లలు కూడా ఫాలో అవ్వచ్చా? ఎందుకంటే రోజు ఎనీఎస్ కాకపోతే మనం ప్రోటోకాల్ ఇస్తాం లేదు దాని తగినట్టు. మేము చిన్నపిల్లలకి ఎవరు పడితే ఇవ్వటం పోతుంది, నేను ఇస్తాను ప్రోటోకాల్. అంటే అట్లా టైప్ 1 తగ్గుతుందని తెలిస్తే నేను ఆశ్చర్యపోయాను. టైప్ 2 అంటే ఒళ్ళు బలిసి తెచ్చుకునేది, టైప్ 1 అంటే ప్యాంక్రాస్లో బీటాసిస్ డెడ్. ఈ ప్రపంచ చరిత్రలో ఇంతవరకు టైప్ 1 నమోదైన కేసు ఒక్కటి కూడా నమోదు కాల. టైప్ 2 కూడా అవ్వలేదు, వేరే విషయం. కానీ అంటే అలోపతిలో అయితే అసలు అవ్వదు, మిగిలిన ఏమన్నా ట్రెడిషనల్ పద్ధతులు ఏమైనా అయినాయో నాకు తెలియదు. టైప్ 1 అయితే అసలు ఏ విధానంలో అవ్వాలి. టైప్ 2 మన విధానమే కాకుండా కొన్ని కంట్రీస్లో తక్కువ గుండె స్థాయిలో వాళ్ళు వేరే కొన్ని ప్రోటోకాల్స్ మార్చుకుని అక్కడ కూడా ఆహార విధానమే. కాకపోతే మనలాంటిది కాదు, కొంత అదుపులోకి వచ్చి మన స్థాయిలో రాకపోయినా ఎక్కువ టైం తీసుకుని, అంటే మనకు 2-3 నెలలు పట్టచ్చు, వాళ్ళకి 1 సంవత్సరం పట్టినా ఫలితాలు ఉన్నాయి టైప్ 2 మనం కాకుండా. అసలు టైప్ 1 సంబంధించి ప్రపంచంలో ఎక్కడ నమోదు కాల. ఎందుకని? ప్యాంక్రాస్ డెడ్ అయింది. డెడ్ అయిన ప్యాంక్రాస్ డెడ్ అయితే ఏ రకంగా ప్యాంక్రాస్ డెడ్ అయింది, ఎలా రికవర్ అవుతుంది? చనిపోయిన ఆర్గాన్ ఎలా రికవర్ అవుతుంది? అది కూడా వాళ్ళు ఇన్సులిన్ నన్ను నమ్మి పారేసి అట్లా ఒకళ్ళిద్దరు నేను ఎప్పుడు చెప్పను. ఏదైనా డిసీజ్ గురించి చెప్పాలంటే కొన్ని 100 మంది నేను వెరిఫై చేసుకున్నా చెప్తాను. 2018లో నాకు కాల్ వచ్చింది చైనా గవర్నమెంట్ నుంచి, చైనా రమ్మని. వచ్చినప్పుడు వెళ్తే అక్కడ మినిస్టర్ నుంచి, హెల్త్ మినిస్టర్ నుంచి వెళ్ళాం. వేరే చాంగ్చుంగ్ యూనివర్సిటీ నుంచి వాళ్ళు డీన్ వాళ్ళు నాకు కవర్ చేశారు. సార్ అప్పుడు వెళ్ళాం. వెళ్తే అక్కడికి వెళ్ళాక వాళ్ళు సరే ఈ డైట్ గురించి డిస్కషన్ చేద్దాం అదే మామూలుగా అన్నారు. సరే చైనీస్ అంటే డైట్స్ ఫేమసే కదా, ఎలాగో అక్కడంతా ట్రెడిషనల్ మెడిసిన్ వెళ్తుంది. సో వెళ్తే అక్కడ చూపించి కొన్ని వేల మందికి మీద క్యాన్సర్ చేసి వాళ్ళు అద్భుతమైన రిజల్ట్ సాధించి అది నాకు చూపించారు. ప్రతి పేషెంట్ దగ్గర తీసుకెళ్ళి చూపించడం, హాస్పిటల్ అనేది కూడా మీ పేషెంట్స్కి రిజల్ట్స్ వచ్చినాయి, ఈ సిస్ట్ ఇంత ఉంది, మేము ఇన్ని ఇచ్చాం, ఇందుకు ఇది తగ్గలేదు, మీది ఇస్తే ఇట్లా 4 రోజులు ఇలా తగ్గిపోయిందని. వాళ్ళు కోకోనట్ ఆయిల్ కూడా మన అక్కడి నుంచి శ్రీలంక నుంచి తెప్పించుకునేవాళ్ళు. సేమ్ మన నెట్ నుంచి తీసుకుని చేసి వాళ్ళు విఆర్కే డేట్ ఇండియా రిజిస్టర్ చేసి దాంతో చేసి అద్భుతమైన ఫలితాలు తీసుకున్నారు. చాలా అడ్వాన్స్డ్ స్టడీ చేశారు. చైనాలో మనకంటే టెక్నాలజీ ప్రపంచంలో అందరికంటే యూఎస్ఏ కంటే కూడా టెక్నాలజీ చాలా ఎక్కువ ఉంటుంది. అక్కడ టాప్ క్లాస్ హైఫో మిషన్స్ మనం ఊహించడం కూడా ఊహించడం, రేడియేషన్ లేని అద్భుతమైన మిషన్స్ ఉంటాయి. వాళ్ళు దాంట్లో నాకు ఆంకో న్యూట్రిషనిస్ట్ అని అవార్డు ఇవ్వటం, అక్కడ ఒక చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్ క్యాన్సర్ హాస్పిటల్లో బ్లాక్కి నాకు విఆర్కే ఇంటర్నేషనల్ మెడికల్ సెంటర్ అని పేరు పెట్టారు. ఆ గౌరవం దక్కించుకున్న మొదటి భారతీయుడు నేను. అక్కడ నేను 2 నెలలు నేను ట్రావెల్ చేశాను. ఆ తర్వాత 2 years నేను చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్లో డిప్లొమా చేశాను, చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్ అధ్యయనం చేశాను. అదే నిజానికి అన్నీ ఇండియన్ ఆయుర్వేద, చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్ 2 ప్రపంచానికి అద్భుతమైన సైన్స్ ఇచ్చినాయి. కానీ ఏం జరిగిందంటే మన చైనాలోనేమో ట్రెడిషనల్ మెడిసిన్ నిలబెట్టుకున్నారు వాళ్ళు, సంప్రదాయం. ఇప్పుడు వాళ్ళ భాషను ఎలా కాపాడుకున్నారు, మనం ఎక్కడ ఇంగ్లీష్కి లొంగిపోయాం, వాళ్ళు చైనీస్ని నిలబెట్టుకున్నారు. అంటే దానికి ఒక కారణం కూడా ఉంది. చాలామంది తెలియక చైనా వాళ్ళు అందరూ మాట్లాడారు, ఇక్కడ కుదరదు. ఆ దేశానికి కుదురుతుంది, ఈ దేశానికి కుదరదు. ఏంటంటే అదంతా మ్యాండరిన్, చైనీసే మాట్లాడతారు. ఆ దేశం అంత పెద్ద దేశమైనా మొత్తం అందరూ. మనకి ఇక్కడ అలా కాదు, బోర్డర్ దాటేమంటే ఒకటి తమిళ్, ఇటు బోర్డర్కి వెళ్తే ఒరిస్సా, ఇటు బోర్డర్కి వెళ్తే మలయాళీ. భారతదేశం అంతా భిన్న భాషల సమూహం కాబట్టి ఈ భిన్న భాషలకు బంధించిన హిందీ కావాలనుకుంటే నేషనల్ మీడియా అది ఓన్లీ నార్త్కే పరిమితం అయిపోయింది. సౌత్ని బాండింగ్ చేయాలంటే అది ఇంటర్నేషనల్ లాంగ్వేజే అవసరం వచ్చింది. అందుకని మన అవసరం వచ్చింది. ఇంగ్లీష్ని బాగా ఎంకరేజ్ చేసుకున్నాం. తద్వారా మనం విదేశాల్లో అత్యున్నత పోస్టులకు వెళ్ళడానికి కారణమైంది. బట్ ఒక్కో దేశం చూసుకుంటే అక్కడ అంత ఆనర్ చేశారు. నేను భిన్నమైన ట్రెడిషనల్ మెడిసిన్ నేను అధ్యయనం చేయడానికి అవకాశం కలిగింది. సో నాకెందుకు తెలుస్తుందంటే బేసికల్గా ప్రపంచంలో మిగిలిన వాళ్ళకి తెలియంది. ఇప్పుడు నేను ఇన్ని సబ్జెక్టుల గురించి ఎంతమంది చెప్తాను. క్యాన్సర్ హాస్పిటల్లోనే క్యాన్సర్ మీద సెషన్స్ ఇచ్చాను, గంటల తరబడి సెషన్స్ ఇచ్చాను. క్యాన్సర్ గురించి అడుగుతాం. క్యాన్సర్ యాక్చువల్ అయితే అంత ఈజీగా క్యూర్ అవ్వదు. క్యాన్సర్ కూడా క్యూర్ అవుతుంది మీ డైట్తో అని మీరు ఎలా అనుకున్నారు? అంటే నేను అనుకోలేదమ్మా. నేను అసలు అంతకుముందు నన్ను ఇంటర్వ్యూలో మీటింగ్లో అడిగిన క్వశ్చన్స్ ఆన్సర్ సెషన్ లాస్ట్ ఉండేది. నా భారీ మీటింగ్స్ జరిగాయి, 7-8 గంటలు మాట్లాడేవాడిని. తర్వాత రాత్రి 2 కూడా అయ్యేది. 1000 మంది ఉండేవాళ్ళు, 5,000 నుంచి 30-40 వేల మంది కూడా అటెండ్ అయిన మీటింగ్స్ ఉండేవి.
8 గంటలకు కూర్చునేవాళ్ళు. లాస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అడిగినప్పుడు నన్ను అడిగేవాళ్ళు, కాదండి క్యాన్సర్ తగ్గుతుంది మీ డైట్తో అని. పొరపాటు కూడా క్యాన్సర్ తగ్గదు. క్యాన్సర్ ఎట్ట తగ్గుతుంది? అలోపతి తగ్గదు, ఆయుర్వేద ప్రపంచంలో దేనికి తగ్గదు, నా డైట్ కూడా తగ్గదు. ఎవడని తగ్గుతుందని చెప్పినా మీరు వాడు నమ్మమాకనే చెప్పేవాడు. నేను మీటింగ్లో చెప్పేవాడిని. అంటే నేను నిజంగా పెద్ద క్యాన్సర్ ఎట్ట తగ్గుతుంది నేను అనుకునేవాడిని. ప్రతిదీ నాకు సర్ప్రైజ్. నాకు ప్రజలు నేర్పిన సైన్స్ ఇదంతా, ప్రజలే నేర్పారు. సో అనుకునేవాడిని. అప్పుడు చైనా గవర్నమెంట్ పిలిచి నాకు డైరెక్ట్ ప్రత్యక్ష ఇదిగో ఈ క్యాన్సర్ పేషెంట్ వాళ్ళని పిల్లల దగ్గర నుంచి ఇలా చేసాం, ఈ సిస్ట్ ఇలా కరిగిపోయింది, ఈ లుకేమియాకి ఇలా WBC ఇలా కంట్రోల్ అయింది. మీరు క్యాన్సర్ అసలు మీకు యువర్ డైట్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ ది బోర్న్ ఫర్ ఇది డయాబెటీస్ అండ్ ఒబెసిటీ, జస్ట్ ఇట్ ఈస్ బోర్న్ ఫర్ క్యాన్సర్ అని చెప్పారు. అప్పుడు కానీ నేను వెంటనే చెప్పే స్వభావం నాకు లేదు. నేను 2018లో నేను అవార్డు తీసుకుంటాం కానీ క్యాన్సర్ బిల్డింగ్ పేరు పెట్టలాంటివి ఉంటే దాని మీద ఫస్ట్ వీడియో నేను రిలీజ్ చేసింది 2023. 5 ఏళ్ల పాటు నేను రిలీజ్ అసలు నేను చెప్పలా. ఇక్కడ నిజానికి అది అంత పెద్ద ఆనర్ భారతదేశంలో ఎవరికి దక్కనంత పెద్ద ఆనర్ జరిగితే అది నేను చెప్పలా. చాలా పెద్ద విజయం అది. ఎందుకు చెప్పలేదు? నేను ఇక్కడ చేసి చూడాలి, వాడెవడో అక్కడ చేశాడు. నేను ఇక్కడ చేసి నా దాంతో నేను చేస్తేనే నేను నమ్ముతా. ఇది నా ఫస్ట్ నుంచి నా స్వభావం. నేను ఊరినే నా నోటి నుంచి మాట తొందరపడి రాదు. ఎంతో లేదా ఊరుకుంటా అంతే, చెప్పకుండా ఊరుకుంటా. కానీ నేను ఊహించి మాత్రం ఏది చెప్పను, కన్ఫర్మేషన్ లేకుండా. ఒకవేళ ఊహిస్తే ఊహించానని చెప్తాను, ఇలా దిస్ మై హైపోథిసిస్ అని. అక్కడ చేసిన తర్వాత నేను ఇక్కడ చేసి చూసుకున్నా. ఇక్కడ కూడా నా ప్రోటోకాల్ ప్రకారం చేసి చూస్తే నాకు అద్భుతమైన రిజల్ట్ వచ్చిన తర్వాతే, కొన్ని 100 మందికి రివర్స్ చేసిన తర్వాతే నేను అది బయట పెట్టాను. సో దాంట్లో చాలా అద్భుతమైన మిరాకిల్స్ జరుగుతున్నాయి. నా దగ్గరికి క్యాన్సర్లు ఏమవుతుందంటే నేరుగా నా దగ్గరికి వచ్చే వాళ్ళకి ఒరిజిన్ పేషెంట్స్ అంటాం, వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. దురదృష్టవశాత్తు క్యాన్సర్కి అలోపతి వైద్యం చాలా ఘోరంగా ఉంది. అసలు సొల్యూషన్ లేదు. చాలామంది తెలియక మోడర్న్ మెడిసిన్ అది విధంగా ఉంటారు. ఏం లేదు, అంత గాడిద గుడ్డ, అంత చెవిలో పువ్వు. మోడర్న్ మెడిసిన్ అంటారు కదా, ఇంత పెద్ద మోడర్న్ మెడిసిన్ కదా, శాస్త్రం ఎంతో అభివృద్ధి చెందింది కదా. ఈ రోజు వాళ్ళ దగ్గర జలుబుకు మందు లేదు, దగ్గుకు లేదు, డయాబెటీస్, బీపీ, థైరాయిడ్, గ్యాస్, బోడి గ్యాస్కి లేదు. దేని డయాబెటీస్ తగ్గినట్టు ఎవడన్నా ఉన్నాడా? 8 ఏళ్ళ నాడు నేను ఏం ఛాలెంజ్ చేశాను, మీ మందులతో డయాబెటీస్ తగ్గినట్టు ఉంటే 2 కోట్లు ఇస్తాను ఛాలెంజ్ చేశాను చాలా ఏళ్ల క్రితమే నేను. ఈ రోజుకి అదే ఛాలెంజ్ 100 ఒక్కడిని తగ్గించినా మీరు ప్రపంచంలో అన్నానంటే వాళ్ళు ఎంత సైన్స్కి వ్యతిరేకంగా ఉన్నారు. అలోపతి డయాబెటీస్ విషయంలో, జీవనశైలి వ్యాధుల విషయంలో అలోపతి నిజంగా చెప్తున్నా ఘోరాతి ఘోరం, బ్లాక్ మ్యాజిక్ చేతబడి కంటే ఘోరంగా ఉంది. వాళ్ళు చాలా బెటర్, వీళ్ళ మీద హాని చేయరు. వీళ్ళు చేసేదంతా హాని. ఇవాళ డయాలసిస్ సెంటర్కి వెళ్ళని చూడండి, ఏ డయాలసిస్ సెంటర్కి వెళ్ళినా కిక్కిరిసిపోయి ఉంటారు. చిన్న వయసు నుంచి పెద్ద వయసు కిడ్నీలు పోయి. వన్స్ డయాలసిస్ పాడెక్కినాక బయటకు వచ్చినట్టు ప్రపంచ చరిత్ర లేడు. డయాలసిస్ అంటే పాడే, ఆ పాడెక్కిన తర్వాత బయటకు వచ్చినట్టు లేడు. ఒక్కడిని తగ్గించారు వీళ్ళు. మీరు వాళ్ళు కావాలంటే ఎక్కడికి వెళ్ళని ఎంక్వైరీ చేయండి, ప్రపంచం మొత్తం మీద స్టాటిస్టిక్స్ తీసుకోండి. డయాలసిస్కి వెళ్ళిన ప్రతివాడు కారణం 99.99% అల్లోపతిక్ వైద్యం దీర్ఘకాలం తీసుకున్నాళ్ళు. కిడ్నీకి 10 ఏళ్ళ నుంచి మందులు వాడుతున్నాళ్ళు, లేదా షుగర్కి డయాబెటిక్ నెఫ్రోపతి 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ తీసుకున్నాళ్ళు. ఎక్కువ బీపీ అమ్మ, ఎక్కువ బీపీ. హైపర్ టెన్షన్ మీ దగ్గర సొల్యూషన్ ఏది? మీ దగ్గర హైపర్ సొల్యూషన్ ఏడిస్తే ఆడు కిడ్నీలు ఎందుకు పోతాయి? బీపీ తగ్గటానికి వేసే ప్రతి మందు బిళ్ళని అలోపతిక్ సమాజం కిడ్నీని కుళ్ళబొడిసేటట్టే తయారు చేస్తుంది కావాలని. పెయిన్ కిల్లర్కి ఇచ్చే ప్రతి మందు కిడ్నీని ఫుట్బాల్ ఆటగా తయారు చేస్తారు. ప్రతి డ్రగ్, స్టెరాయిడ్ దగ్గర నుంచి ప్రతి డ్రగ్ని కూడా వాళ్ళ కిడ్నీని ఫెయిల్ అయ్యేటట్టు ఇంటెన్షనల్గా తయారు చేస్తారు. అది వాళ్ళ బిజినెస్ మోడల్. ఈ మెడిసిన్ వల్ల కిడ్నీకి ఎఫెక్ట్ పడుతుంది. ఈ మెడిసిన్ కొట్టాల్సిందే, లేకపోతే నీకు ఎంతసేపు డయాబెటిక్ మందులు అంతా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? రావు. డయాబెటీస్ మందులు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? సైన్స్ అంత అభివృద్ధి అంటున్నారు కదా. నువ్వు వేసుకునే బెళ్ళకు మూలన సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయంటే, సైడ్ ఎఫెక్ట్ లేకుండా నువ్వు కనిపెట్టలేవు మందుని. సైడ్ ఎఫెక్ట్లు ఎప్పుడు వస్తాయి? నువ్వు కెమికల్ కలిపితే సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి. కెమికల్ లేకుండా నేచర్గా వచ్చగా, నేచర్ ఇస్తే వ్యాపారం రాదు, అమ్మలేరు, అంతంత రేట్లు రావు. నేచర్ ఇచ్చిన దానికి అంత రేట్లు రావు. ట్యాబ్లెట్ ఫామ్ దాంట్లోకి వెళ్ళి దాని మీద ఒక పేటెంట్ తెచ్చుకుని లేదా ఒక దీని చేసి భారీగా ఇస్తేనే డబ్బులు వస్తాయి. మనీ కూడా మామూలు మనీనా. ఇప్పుడు వ్యాక్సిన్ తయారు చేయడానికి 5 రూపాయలు అవ్వదు వాల్యూమ్లో, 5 రూపాయలు కూడా అవ్వదు అంతా కలిపితే. దాన్ని ఎన్ని వేల రూపాయలకి అమ్ముతున్నారు అంటే ఎన్ని వేల రెట్లు ప్రాఫిట్ కూడా హద్దు ఉండాలి కదా. లక్షల కోట్ల మెడిసిన్ అనేది ఏంటి? మేధా సంపత్తి పేరు చెప్పి ఏముండదు. మేధా సంపత్తి వంకాయ లేదా, తగ్గేది లేదు, సచ్చేది లేదు. తగ్గితే ఇన్ని జబ్బులు ఎందుకు? నిజంగా క్యాన్సర్కి ఇన్ని మందులు కనిపెట్టారంటారు కదా. క్యాన్సర్కి ఈ ప్రపంచం ఖర్చు పెట్టినంత డబ్బు, ఆధునిక వైద్య సమాజం పరిశోధనలు ఖర్చు పెట్టినంత డబ్బు, మిగిలిన జబ్బులు అన్నిటి కలిపి
ఇంటూ 10 రెట్లు వేసుకోవచ్చు. ఓకే. అంత ఖర్చు పెట్టారు. అప్పుడెప్పుడో ఉన్న కేమో, రేడియేషను, సర్జరీ, ఇమ్యూనోథెరపీను, అదని ఇదని టార్గెట్ థెరపీ, ఇవన్నీ చిన్న చిన్న పిల్ల చేష్టలు తప్ప ఈ రోజు నుంచి ఆ రోజు వరకు అంతా ఈరోజు అదే ఉంది. నేను నిజంగా సూటిగా అడుగుతున్నాను, నిజంగా క్యాన్సర్కి అంత అద్భుతమైన మోడర్న్ వైద్యం మీ దగ్గర ఉంటే యాపిల్ కంపెనీ ఓనర్ స్టీవ్ జాబ్స్ ఎందుకు చచ్చిపోయాడు ప్యాంక్రెటిక్ క్యాన్సర్తో? రామోజీ గారి అబ్బాయి సుమన్ ఎందుకు చనిపోయాడు? ఇళయరాజా గారి కూతురు భవతారని ఎందుకు చనిపోయింది? సినిమా రంగంలో ఉండే అనేక మంది క్యాన్సర్తో చనిపోయారు. నేను పేర్లు చెప్పవసలే, మీకు తెలుసు. అందరూ క్యాన్సర్లే. వీళ్ళందరూ కొండ మీద కోతిని తేగలిగిన వాళ్ళు. ప్రపంచం మొత్తం అంతరిక్షంలో ఉంటే చంద్రుడిని దింపాలంటే కిందకి చంద్రుడిని దింపించి వాడగలిగిన సమర్థులు. ఎందుకు బలైపోయారు? అందుకే బలైపోయారు. ఓకే సార్, ఇప్పుడు క్యాన్సర్ అంటే క్యాన్సర్లో చాలా ఉంటాయి. బ్లాడర్ క్యాన్సర్ ఉంటుంది, థ్రోట్ క్యాన్సర్ ఉంటుంది, 200 పైన క్యాన్సర్లు ఉన్నాయి. ఇన్ని క్యాన్సర్స్లో ఇప్పుడు మీరు మీ డైట్తో కానీ మీరు చెప్పారు కదా తగ్గిపోయాయి చాలా మందికి అని చెప్పేసి, ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ తగ్గేవాళ్ళు ఉంటారు, తగ్గనాలు ఉంటారమ్మా. క్యాన్సర్కి బ్లేటెంట్గా ఇప్పుడు కొత్త రూల్స్ కొన్ని తీసుకొచ్చారు. మ్యాజిక్ లేని ఏదైనా మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ అంటే పాతగా ఉంటే రివైజ్ చేశారు. మిరకల్ యాక్ట్ కిందకి వేరే వెళ్తాయి మెడిసిన్స్ అయ్యాయి. నేను మెడిసిన్స్ ఎవరు జీవనశైలి మార్చడం ద్వారా, న్యాచురల్ ఆహార సప్లిమెంట్లు ఇవ్వడం ద్వారా. అంటే ఓ చిన్న తేడా చెప్పాలి ఇక్కడ. నేను మొదట డైట్ చెప్తే వెళ్ళింది ఒబేసిటీకి. బయట మీటింగ్ నీకు కూడా తెలుసు కదా, మన కెమెరామ్యాన్తో సహా నా మీటింగ్ చాలా రికార్డ్ చేశారు, మీకు అందరు తెలుసు. ఒబేసిటీ, డయాబెటీస్ చెప్పా. అది ఎప్పుడైనా ఇంట్లో చేసుకునేది. కానీ అది వాటి వరకు అయితే ఈ రోజైనా మీరు ఇంట్లోనే చేసుకోండి. సింపుల్గా ఆ ప్రోటోకాల్ గ్రూపులో ఫాలో అయినా చాలు. నన్ను కలవను కూడా అవసరం. కలిస్తే తొందరగా తగ్గుతుంది, అది వేరే విషయం. అంటే కానీ మిగతా జబ్బులు ఉంటాయి కదా, క్యాన్సర్లో, డయాలసిస్కి వెళ్ళినాళ్ళు, లివర్ డిసీజులు, క్రాన్స్లు, ఆటోఇమ్యూన్ డిసీజులు, టైప్ 1లు, వీటికి కంపల్సరీగా న్యూట్రిషన్ సప్లిమెంట్స్ కావాలి, సప్లిమెంట్ బేస్ కావాలి. ఒక నేచురల్ మనకు చాలా ఇచ్చింది ప్రకృతి. ప్రతి ఆర్గానికి సరిపడా ఉండే ప్రతిదానికి ఒక్కోటి ఇచ్చింది. నీకు లివర్ కనుక పాడైంది, లేదా ఏదైనా బయలు జ్యూసులు తేడా వచ్చినాయి, ఫ్యాట్ లెవెల్ లాంటి ఇతరత్ర అనుకున్నప్పుడు మనకు మిల్క్ తీసిల్ లాంటివి ఉన్నాయి, లేదా కిడ్నీ సంబంధిత పునర్నవ లాంటివి ఉన్నాయి. ప్రకృతి మనకు అనేక ఆణిముత్యాలు ఇచ్చింది. అశ్వగంధ దగ్గర నుంచి పసుపు, ముఖ్యంగా కుర్కుమెన్. ప్రపంచంలో బెస్ట్ ఇన్ఫెక్షన్ ఫైట్ చేసేది ఏంటంటే పసుపులో ఉండే కుర్కుమెన్. భారతదేశమే లీడింగ్ సప్లయర్ టు ది వరల్డ్. అది పసుపు అనేది ఒక అద్భుతమైన ఔషధం. అట్లా అనేక ఉన్నాయి. వేప కానీ, సీబక్తాన్లు చాలా ఉన్నాయి. సముద్రం అడుగు నుండి ఆల్గాకు, అందులో EPA DHA అద్భుతమైన పర్సంటేజ్ ఉంటుంది. ఇప్పుడు చేపలు ఉంటాయి. మనం ఒమేగా 3 అనేది ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్. మనిషికి అందరికీ అమెరికాలో ఉంటే ప్రతి ఒక్కడు ఒక ఒమేగా 3 వెళ్ళేసుకొస్తాడు. ఒమేగా 3 సముద్రం అడుగు నుండి ఎందుకు బాగా ఉంటాయి అంటే సముద్రం అడుగు నుండే ఆల్గే అనే ఒక టైపు నాచు మొక్కల్లాగా ఉంటాయి, నాచు మొక్కల్లాగా. అవి అనే దాంట్లో EPA DHA అంటే ఒమేగా 3 అంటే EPA DHA. మన బ్రెయిన్ మ్యాక్సిమం మేడప్ ఆఫ్ EPA అండ్ DHA బ్రెయిన్లో ఉండేదంతా అంటే ఒమేగా 3. ఈ ఒమేగా 3 అనేది అంత నీడ్ ఉంది. ఒక బేబీ ఒక దశలో, శిశువు పెరిగే దశలో ఒక దశలో 25% ఒమేగా 3నే ఉంటుంది. బేబీ బ్రెయిన్ అంతా ఒమేగా 3 ఉంటుంది. సరే, ఆ తర్వాత బాడీ అంతా పెరిగి డెలివరీ అయ్యేటానికి మారచ్చు కంపోజిషన్. 2% ఆఫ్ ది టోటల్ వెయిట్కి వెళ్తుంది బ్రెయిన్ బరువు. సో ఇది బాగుండాలంటే ఇప్పుడు మనకు ఒమేగా 3, ఒమేగా 6 రేషియో అనేది ఇంపార్టెంట్. ఒక బేబీ పుట్టినప్పుడు ఒమేగా 3 అండ్ ఒమేగా 6 అనే 2 ఫ్యాటీ యాసిడ్ల రేషియో 1:2 ఉండాలి. కానీ ఇవాళ అది ఒమేగా 3 అలాగే ఉంది, ఎందుకంటే చాలా తక్కువ ఫుడ్లో దొరుకుతుంది. ఒమేగా 6 మనం తినే జంక్ అంతా ఒమేగా 6ఏ. ఆయిల్ కానీ, రిఫైండ్ ఆయిల్, స్వీట్లు, హాట్లు మొత్తం అంతా. దీంతో ఈ రేషియో విపరీతంగా పెరిగిపోయింది. ఎప్పుడైతే ఇది పెరిగిపోయిందో అప్పుడు విపరీతమైన జబ్బులన్నీ గురిగాటం ఇవన్నీ జరిగినాయి. ఈ రేషియోని సెట్ చేయాలంటే ఒమేగా 6 ఇచ్చే ఫుడ్ అంతా ఆపేయాలి. ఒమేగా 3ని పెంచేది, ఒమేగా 3 నేరుగా సప్లిమెంట్ రూపంలో ఇవ్వాలి. అది ఎక్కడ బాగా దొరుకుతుందంటే ఫిష్లో దొరుకుతుంది, సముద్ర ఫిష్లో దొరుకుతుంది. మనం పెంచే చేపల అట్లా పెద్ద దొరకదు. అందుకే సాల్మన్ అండ్ ట్యూనా అంటారు. అది కూడా అంటార్కిటా దగ్గర, అలాస్కా దగ్గర అంటారు. ఎందుకని? అక్కడ పొల్యూషన్ తక్కువ ఒకటైతే, అక్కడ ఉండే నాచు ఆల్గే బాగా దొరికేదని తింటాయి కాబట్టి EPA DHA బాగా ఉంటుంది. దాంట్లో నువ్వేది తింటే అది నీ ఒంట్లోకి వెళ్తుంది. అలా అది తీసిన దాంట్లో వచ్చి తీసింది అద్భుతమైనది వాడతాం దానికి. దాన్ని ఆల్గే నుంచి కూడా తీసినా వస్తుంది. నేను చైనా వెళ్ళినప్పుడు చైనా వాళ్ళంతా పచ్చి తింటారు బాగా. నేను మా సైంటిస్టుల టీం అంతా నేను 10,000 కిలోమీటర్లు నేను ఆల్మోస్ట్ కార్ ట్రావెల్ చేశాను. చాలా ట్రెడిషనల్ మెడిసిన్ వీళ్ళందరూ కలిసాం. వంటలు చాలా భిన్నంగా ఉంటాయి. వాళ్ళు ఎలా ఉంటుందంటే టేబుల్ ముందు అన్నీ వేసుకుని మధ్యలో పొయ్యి ఉంటుంది, చుట్టూతో టేబుల్ ముందు కూర్చుంటారు. అది బాగా మసులుతూ ఉంటుంది. ఫిష్ ఆయిలే పోస్తారు. పోసిన తర్వాత దాంట్లో ఒక వంకాయ ఉంటే వంకాయ వేసేస్తారు. ఓ చేప ముక్క డైరెక్ట్ వేసేస్తారు. రొయ్యని ఏం వలకుండా డైరెక్ట్ వేసేస్తారు. అలానే ఒక బెండకాయ అలా వేసేస్తారు.
సొరకాయ ఉంటే చిన్న ఇంత ముక్కలు కోసేస్తారు, అలా వేసేస్తారు. ప్రతిదీ ఉల్లి బొందు కానీ అన్నీ డైరెక్ట్ తినేస్తారు. ఒక నాన్ వెజ్ తింటారు, ఒక వెజ్ తీసి తినేస్తారు. దానికి ఒక సోయా సాసు అది వేసి దాంట్లో వెల్లుల్లిపాయలు బాగా వాడతారు. వెల్లుల్లిపాయలు కట్ చేసి సోయా సాసులు వేసి అది వాళ్ళ చట్నీ కింద అనమాట. అది తీసి అందులో నుంచి తింటారు. నేచరే అంతా వాళ్ళ దగ్గర అంతా డైరెక్ట్ ఉడక పెడితే మనకు మళ్ళీ రోస్ట్లు వేయటం తక్కువ. అంటే ఆ పద్ధతులు వేరే ఉన్నాయి. సాసులు కూడా మనకు ఉంటాయి కానీ టమాటా సాస్ చిల్లీ సాస్ ఇక్కడ అంటారు. ఆ చైనాలో సాసులు వాడరు, సోయా సాస్ వాడతారు తప్ప టమాటా చిల్లీ సాసులు చాలా అరుదుగా వాడతారు. సో బేసికల్ పక్కన పెడితే ఆల్గే అనమాట. ఇది అద్భుతమైన మేలు చేస్తుంది. ఇలా నేచర్లో ఉండే ఒమేగా 3ని పెంచడం డైట్లో. నా డైట్ అంతా మీరు గమనిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను మొట్టమొదటిసారి కృష్ణానది ఒడ్డు 8 ఏళ్ల క్రితం చెప్పిన వీడియోలో కూడా ఒమేగా 3 మాట్లాడేవాడిని. ఈ రోజుకి నేను ఒమేగా 3 గురించి నా డైట్ అంతా ఒమేగా 3నే. నేను పెట్టిన డైట్ అంతా నువ్వులు కానీ అవిసె గింజలు కానీ ఏ బేసిస్లో నువ్వు డిజైన్ చేశారు అని అడిగిన ఫస్ట్ క్వశ్చన్కి ఒమేగా 3 ఒమేగా 6 రేషియో దారుణంగా పడిపోయింది కాబట్టి 1:2 ఇండియాలో 1:25 దాకా వెళ్ళింది. అది 1:2కు తీసుకొస్తేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. కాబట్టి ఒమేగా 6 కట్ చేస్తాడు. అందుకనే నేను రిఫండ్ ఆయిల్ కట్ చేసా, జంక్ కట్ చేసా, అన్నీ కట్ చేసా. ఒమేగా 3 వచ్చేయన్నీ నేను తెల్ల నువ్వులు ఇంటర్వ్యూ చేసిన కొంతమంది అడగచ్చు ఇవన్నీ ఎలా వచ్చినాయండి. ఒమేగా 3 రిచ్ ఉండే చూసుకున్నాను నేను. రెండోది ఈ ప్రపంచంలో గింజలు నేను డైట్లో చెప్తాను. గింజలు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, పుచ్చ గింజలు. సరే నట్స్, వాల్నట్స్ లాంటివి కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వరకు నేను ఇంటర్వ్యూ చేశాను. అసలు అంతకుముందు మార్కెట్లో ఉండేది కాదు. ఇవాళ లక్షల రెట్లు పెరిగింది దాని వ్యాపారం. అది అసలు గింజలు అయితే ప్రపంచంలో ఎవరో చెప్పాలి. గింజల్ని మెయిన్ స్ట్రీమ్ ఆహారంగా ఒక డైట్ ప్రోగ్రాంలో భాగంగా కంపల్సరీగా తీసుకునే విధానం ప్రపంచంలో ఎవరు చేయలే. గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, పుచ్చ గింజలు. ఇప్పుడు ఇవాళ నేను పెట్టిన రోజున అసలు ఆంధ్రప్రదేశ్లో దొరికే కాదు, ఎక్కడో తెచ్చేవాళ్ళు. చాలా వేరే పర్పస్ కోసం వాడే పుచ్చ గింజలు తీసుకొచ్చి మనం ఇచ్చేవాళ్ళం. ఈ గుమ్మడి గింజలు అడిగి కూడా దొరికే కాదు. ఇవాళ మీరు ఏ షాప్కి వెళ్ళండి, ఎనీ హెల్త్ ఏదైనా అమ్మే చోట ప్రతి చోట మీరు ఆ గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, పుచ్చ గింజలు, వాల్నట్లు, బాదం. సరే బాదం అంటే నాకు ముందే తినేవాళ్ళు, కానీ అవేర్నెస్ బాగా తీసుకొచ్చాం. ఈ గింజల కోసం నేను ఎన్ని మీటింగ్లు పెట్టాను, వేల మీటింగ్స్లో. ప్రతి ఊరు వెళ్ళినప్పుడు ఇంత డైట్ చార్ట్లు చేసి ప్రజలు తెలియదు కాబట్టి ఓ చార్ట్లో, ఓ సంచిలో గుమ్మడి గింజలు పోసి దానిపైన చార్ట్ మీద స్టిక్కర్ వేసి ఇది గుమ్మడి గింజలు అంటించేవాళ్ళు. వాల్నట్లు ఇలా ఉంటాయి, వాల్నట్లు. ఇలా బాదం ఏముందో తెలుసు కదా, పిస్తా కూడా తెలుస్తుంది. మిగిలిన పొద్దుతిరుగుడు గింజలు, తెల్ల నువ్వులు, అవిసె గింజలు ఇలాంటివన్నీ పెట్టి డిస్ప్లే చార్ట్లు పంపించేవాళ్ళు పబ్లిక్లోకి. నేను మాట్లాడుతూ ఉండేవాడిని. ఈ చార్ట్ ఒకళ్ళు పాస్ చేసుకెళ్ళేవాడు. ఒక 30 చార్ట్లు పంపిస్తే నాకు 25 తిరిగి వచ్చాయి ప్రతిసారి. ఇదో ఫన్. మళ్ళా ఇంటి దగ్గర చేసుకునేవాళ్ళు స్టాక్. సో అట్లా అంటే ప్రతి గింజలు అలా నేను అలవాటు చేసాం. ఇవాళ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఆ మధ్య నాకు స్వీట్ షాప్లో ప్రతినిధులు వాళ్ళు కలిశారు, నట్స్ వాళ్ళు. సార్ ఒకప్పుడు దీపావళి కానీ సంక్రాంతి ఇలాంటివి వచ్చినాయంటే పండగలకి కదా న్యూ ఇయర్కి స్వీట్లు బాక్సులు ఇచ్చేవాళ్ళు అండి. ఇప్పుడంతా నట్స్ ఇస్తున్నారు, మీరు తీసుకొచ్చిన ఇదంతా ఇదని. ఈ రెవల్యూషన్ ఒకటి సొసైటీలో బాగా తేగలిగాను. రెండోది తీసుకున్నా యాక్చువల్గా అప్పుడు ఒక్క దగ్గర వినే స్నాక్స్ లాగా తినడానికి యూజ్ అవుతాయి అని చెప్పి కొన్ని తీసుకున్నాను. అప్పుడు ఏవి గుమ్మడి గింజలు తీసుకున్నాను. అప్పుడే ఓకే ఇవి వాడచ్చు మనం ఇట్లా అని చెప్పి. అద్భుతం అంటే అంత అద్భుతం. అండ్ సార్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్కరు వెయిట్ క్వాంటిటీ ఒక్కొక్కలా ఉంటుంది. ఒకరు 100 kgs ఉంటారు, కొంతమంది 70 kgs ఉంటారు. 70 kgs ఉన్న వాళ్ళు 50 రావాలనుకుంటారు, 100 ఉన్న వాళ్ళు 60కి రావాలనుకుంటారు. సో ఇంత తగ్గాలి ఇట్లా అనుకుంటారు కదా. మీరు ఇప్పుడు ఆయిల్ తీసుకోవాలన్నారు కదా, దానికి కూడా క్వాంటిటీ ఉంటుందా లేకపోతే అందరూ ఒకటే? కుదరదు, మీ బరువును బట్టి ఉంటుంది. బరువును బట్టి టార్గెట్ ఉంటుంది. ఇప్పుడు 100 కిలోలాడు 150 కిలోలాడు తగ్గడానికి తీసుకునే ఫ్యాట్ 70 కిలోల నుంచి 60 కిలోలు తీసుకునే ఫ్యాట్ ఒకటి కాదు. సో ఇనీషియల్ 10 రోజులు నేను ఫ్యాట్ ఎక్కువ ఇస్తాను. అంటే సిస్టమ్ మారినప్పుడు చాలా ఎక్కువ ఫ్యాట్ ఉంటే కానీ అది శరీరం మెటబాలిజం స్మూత్గా మార్చదు. గ్లూకోజ్ మెటబాలిజంలో గ్లూకోజ్ ఫుల్గా అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ మీరు లిమిటెడ్గా ఇస్తే ఏమవుతుందంటే శరీరం షిఫ్ట్ చేయడానికి ఒప్పుకోదు. ఇప్పుడు మనం ఆడపిల్లని వేరే ఇంటికి పంపించాలనుకున్నాం అనుకోమ్మా, ఇక్కడ మనం కంఫర్టబుల్గా పెంచుకున్నాం. అత్తారిల్లు కూడా కంఫర్ట్గా ఉంది అని నిర్ధారించుకున్నాక మనం అక్కడికి ఆ సంబంధం చేసుకునేది, అంతేనా? అలానే శరీరం కూడా దాని బాధ్యతలు ఉంటాయి. నువ్వేదో ఇవాళ కొద్దిగా ఫ్యాట్ తీసుకుని 40 గ్రాముల ఫ్యాట్ తీసుకుంటే అది షిఫ్ట్ చేయదు. ఓరేమో రేపు పొద్దునీడు మనకి ఫ్యాట్ సరిగ్గా కూడా మన పంప ముంచేస్తాడు, ఈ మెటబాలిజం ఫ్యాట్ అందదే నా షిఫ్ట్ చేయలేదు. ఇలా కూడా ఉంటుంది. అలా శరీరం షిఫ్ట్ చేసేటట్టు మోసం చేయాలంటే ప్లెంటీ ఆఫ్ ఫ్యాట్ అందుబాటులో ఉంచాలి. అప్పుడు వెరిఫై చేసుకుంటుంది. ఓకే ఇన్నాళ్ళు ఈ మెటబాలిజం గ్లూకోజ్ ఉన్నాడు, ఇప్పుడు కీటోన్కి వచ్చాడు, దానికి ఇష్టం ఉండదు. ఫస్ట్ 2-3 రోజులు ఏడిపిస్తుంది, కొన్నాళ్ళు ఏడిపిస్తుంది. ఏడిపించినా చూసుకుంటుంది, పర్లేదు ఇక్కడ ఫుల్గా అందిస్తున్నాడు మన ఫ్యాట్. సో మనం ఈ డైట్ షిఫ్ట్ చేసినప్పుడు కూడా ఫ్యాట్ మెటబాలిజంలో ఫ్యాట్ పుష్కలంగా అందుతుంది అని నమ్మకం వెళ్ళినప్పుడు అప్పుడు మెటబాలిజం మార్పు షిఫ్ట్ జరుగుతుంది, అప్పుడు జరుగుతుంది.
అర్థమైందమ్మా? అందుకని ఇనిషియల్గా ఇస్తాను. ఉదాహరణ మీకు చెప్పాలంటే కారు మనం స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ గేర్ వేస్తాం, ఆయిల్ విపరీతంగా తాగేస్తుంది. హైవే ఎక్కినాక ఫస్ట్ గేర్ వేస్తామా? హైవే ఎక్కినాక 5వ గేర్ చాలు. అంటే అక్కడ ఆయిల్ చాలా తక్కువ అవుతుంది, ఇక్కడ ఆయిల్ చాలా ఎక్కువ అవుతుంది. అట్లానే ఇనీషియల్ బిగిన్ చేసేటప్పుడు స్టార్టప్లో మీకు ఫ్యాట్ ఎక్కువ ఇస్తాను, తర్వాత తగ్గిస్తాను, 40 గ్రాములు కట్ చేసేస్తాను 10 రోజుల తర్వాత. ఓకే, ఇప్పుడు మీ డైట్ ఫాలో అయిపోయి మొత్తం తగ్గిపోయారు అనుకోండి, మధ్యలో మీ డైట్ ఇంకా ఆపేసారు, అదే ఆయిల్ తీసుకోవడం అదంతా ఆపేస్తే మళ్ళీ లావ్ అవుతారు? అంటే ప్రతి ఒక్కరికి ఒక భయం. కాదమ్మా, ప్రపంచంలో అందరూ ఒకటిగా ఉంటారమ్మా. నువ్వు స్కూల్లో చేరిన అందరూ ఇంజనీర్లు అవరు, నువ్వు ఇంజనీర్ అయ్యారు అందరూ ఇంజనీర్లు అవుతారా? అందరి స్వభావం ఒకటిగా ఉండదు. ఒక స్కూల్లో కలెక్టర్ చదువుతాడు, అడుగుతునేవాడు చదువుతాడు. అదే స్కూల్లో అదే టీచర్ కదా చెప్పింది. వాడు ఎలా అయ్యాడంటే ప్రతి వాడికి ఒక సెల్ఫ్ డిసిప్లిన్ కావాలమ్మా, ఒక తపన కావాలి. బాగా అందంగా ఉండాలని తాపత్రయం ఉన్నాడు, దాన్ని కాపాడుకుంటానికి కూడా కొన్ని పనులు చేయాలి. నేను ఏ సాక్రిఫైస్ చేయను, నేను ఉండాలి అంటే అలా కుదరదమ్మా. నువ్వు జస్ట్ బికాజ్ 2 నెలలు డైట్ చేసావు కాబట్టి నీవు జీవితాంతం ఎట్టా తిన్నా సరే, పందిలా పడి ఎట్టా తిన్నా కానీ నేను లావకూడదని దురాశ. మానవ జీవితంలో అలాంటివి ఉండవు. ఎవరైనా సరే ఏ హీరోయిన్ అందంగా ఉండాలి, హీరోయిన్ అందంగా ఉండాలంటే వాళ్ళు త్యాగాలు చేపట్టి వాళ్ళు అందంగా ఉన్నారు. వాళ్ళు సాక్రిఫైస్ లేకుండా మనకులాగా బిర్యానీ హోటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. వాళ్ళు సాక్రిఫైస్ ఉండాలి కదా. సాక్రిఫైస్కు నువ్వు ఫలితం తీసుకుంటావు. సాక్రిఫైస్ చేయకుండా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు తిని అలా ఉండాలి ఎలా ఆశిస్తున్నావు అంటే మానవ స్వభావ ధర్మాన్ని మార్చేస్తావు నువ్వు. నీ ఇష్టమా? అలా ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాను? అలానే చేతకాని ఈ సన్నాసులు కూడా మాడతారు. డయాబెటీసే ఉంది ఉదాహరణకి. నా డైట్ చేశారు, 14-20 ఏళ్ళు వాడాడు, 14-15 ఉంది హెచ్పిఎంసి. అది వాడిన తర్వాత ఇప్పుడు 5కి వచ్చింది. ట్యాబ్లెట్ లేకుండా మొదటి రోజే పెంటకప్పులో బారేస్తారు ముందు బిళ్ళని. ఇప్పుడు 5కి వచ్చింది. తర్వాత కొన్నాళ్ళు బాగానే ఉండే, తర్వాత మళ్ళా షుగర్ వచ్చిందండి అంటారు. మళ్ళా షుగర్ వస్తే నీ మందులు ఎందుకు దరిద్రం? మళ్ళీ డైట్ చేస్తాడు. మళ్ళీ ఎందుకు వచ్చింది? నువ్వు తర్వాత వచ్చిన తర్వాత పోస్ట్ డైట్ని నువ్వు కొన్ని పద్ధతులు పాటించాలి. ఓ బైక్ మీద 150 కిలోమీటర్ స్పీడ్లో వెళ్ళి ర్యాష్గా వెళ్ళి పడినప్పుడు నెక్స్ట్ నువ్వు బైక్ తోలాలి అంటే 150 వెళ్ళవసరలా, 70 వెళ్ళు. నువ్వు బండి తోలు, 150లో తోలమాక, 70లో తోలు. 150లో తోలితే పడి తీరతావు. ఎందుకు పడం అంటే అంత బొలుపా నీకు? 150 వెళ్తాను నేను పడకూడదా? దిగొచ్చావేమన్నా? మన పుస్తకాలైనా ఏదైనా ఒకటి చదివితే చదివినప్పుడు గుర్తుంటుంది, ఆ చదివిన వెంటనే. ఆ తర్వాత మరుసటి రోజు గుర్తుంటుంది, అది మర్చిపోతుంది. మరి అదే కదా సహజంగా. అంటే పునశ్చరణ చేయాలి కదా, అంటే మెయింటైన్ చేయాలి కదా. మెయింటెనెన్స్ లేకుండా ఉంటుందా? మీ సైకిల్ అయినా, బండి అయినా, వెహికల్ అయినా నువ్వు సర్వీసింగ్ ఇవ్వాలి, ఎప్పటికప్పుడు దాన్ని అప్డేట్ ఉంచితేనే నడుస్తాయి. మనిషి శరీరమైనా నువ్వు వచ్చింది కంట్రోల్ అలాగే ఉండాలంటే ఆ సాక్రిఫైస్ చేయి తీరాల్సిందే. సాక్రిఫైస్ అంటే పాతది ఎక్కువ సాక్రిఫైస్ నువ్వు అనుకుంటే ఇప్పుడు డైట్ అంతా సింపుల్ అయిపోయిందమ్మా. అప్పుడులాగా లేదు. ఇప్పుడు నువ్వు ఫస్ట్ మీటింగ్కి వచ్చి చేసినప్పుడు డైట్ లాగా లేదు. ఇప్పుడు కొబ్బరి నూనె ఇప్పుడు నీ పడలేదు అన్నావు, కొబ్బరి నూనె చాలా ఫ్లేవర్స్ వచ్చినాయి, మింట్తో ఫ్లేవర్స్ కానీ ఇలాంటివి కానీ. అది కూడా పడలేదు అనుకుంటే కోకోనట్ ఆయిల్ని ఎవాపరేషన్ చేసి పౌడర్గా మార్చాం టెక్నాలజీలో, ప్రాపర్టీ చేరకుండా. కొబ్బరి నూనె పౌడర్ అందుబాటులో ఉంది. ఒకప్పుడు 3 నిమ్మకాయలు తాగాలంటే అబ్బో ఈ నిమ్మకాయలు ఉప్పు వేసుకోకుండా తాగాలంటే ఇబ్బంది అనేవాళ్ళు. ఇప్పుడు 2 ట్యాబ్లెట్లు వేసుకుంటే సరిపోతుంది. నిమ్మకాయ నుంచి దాన్ని తయారు చేసిన దానికి సి విటమిన్ మన డైట్కి సరిపడే ట్యాబ్లెట్స్ వచ్చినాయి. అట్లా ప్రతిదానికి కంఫర్ట్. ఎక్కడ దొరుకుతాయి? మన సెల్ హెల్త్ అనే కంపెనీ వాళ్ళు చేస్తున్నారు దీన్ని. మన వాళ్ళకి మీరు వెబ్సైట్ కొట్టినా ఉంటాయి, రామకృష్ణ హెల్త్ అండ్కి వచ్చినా మీరు వాళ్ళు ఉంటాయి. అంటే నేను ఇప్పుడు ఉన్నాను అనుకోమ్మా, నేను ఫార్మాస్ నేను క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు నా డైటు అప్పుడులాగా నేను డయాబెటీస్ ఒబెసిటీ చెప్పలా. ఒబెసిటీ నేను చూసేదే ఉంది, ఇంటి దగ్గర చూసి చేసుకోవచ్చు కదా. ఇప్పుడు కొత్త డిసీజ్ ఒక క్యాన్సర్ వచ్చింది, వాడికి కూడా నేను చెప్పినట్టు ఆమ్లెట్ వేసుకుని అప్పుడు ఆయన తగ్గుద్దా? బుర్ర ఉందా ఎవరికన్నా? అసలు బుర్ర ఉంటుంది ఎవరికన్నా? దాని పుట్టగలు దానికి కావాలి. అసలు భిన్నమైన మార్పు నా డైట్లోనే ఏం జరుగుతుందంటే, ఇప్పుడు నువ్వు ఒబెసిటీ తగ్గాలని వచ్చావు, షుగర్ అని వచ్చావు, ఈ ఒబెసిటీ ఉంది, నీకు 1 మీల్ 2 మీల్ లిక్విడ్ ఫాస్టింగ్ పెడతాను కదా. ఇక్కడ క్యాన్సర్ వాళ్ళకి ఎలా ఇస్తుంది తెలుసా? నాకు ఇక్కడ విపరీతంగా పీకల దాకా పెడతా. అక్కడ నీకు ఆంక్షలు పెడతా, 6 గుడ్లు 1/4 కిలో చికెన్ అంట, ఇక్కడ రోజు కిలో మినిమం నాన్ వెజ్, అలానే డజన్ గుడ్లు మినిమం అని చెప్పిన కేసెస్ ఉంటాయి. 7 మీల్ 8 మీల్ ఇస్తాం. పీకల దాకా తింటమే పని. నీ పని నువ్వు తినటానికే పుట్టావు, తినాల్సిందే అని చెప్తాం డైట్లో ఫుడ్స్. గెయిన్ అవ్వాలి, కిలో నుంచి 5 కిలోలు గెయిన్ అవుతారు. క్యాన్సర్ అప్పటికే పడిపోయి ఉంటాడు. నా దగ్గర అతని డిసీజ్ ని బట్టి మీరు చూసి చెప్తారా? క్యాన్సర్లు కానీ టైప్ 1 ఆటోఇమ్యూన్ డిసీజ్ అన్ని పీకల దాకా పెట్టాల్సిందే. ఈ మోడల్ వేరు, ఆ మోడల్ వేరు. సో ఈ మోడల్కి నువ్వు ఏమి పెట్టద్దు అనుకున్నా కూడా నువ్వు మల్టీవిటమిన్ ఒకటి వాడాలి, ఒమేగా 3 వాడాలి, డి విటమిన్ సప్లిమెంట్ వాడాల్సిందే రెగ్యులర్ వాటిలో కూడా. ఇవి ప్రతి మనిషి ఈ 3 వాడి తీరాల్సిందే. ఒమేగా 3 ఒకటి కంపల్సరీ వాడాలి, 2 D3 ఎవ్వడకు చూసినా D3 లోపమే. ఆ 25, 10, 20 తప్ప లేదు. దీని మూలన సమస్త రోగాలు వస్తున్నాయి. అది కూడా హై K2 కాంబినేషన్లో కలిపిన
హై కాంబినేషన్లో తీసుకోవాలి, కంపల్సరీగా కంప్లీట్గా హై కాంబినేషన్లో తీసుకోవాలి. న్యాచురోపతిక్ మోడల్లో, అలోపతిక్ మోడల్ వాళ్ళు 600 దాటకూడదు అయ్యి అంటారు. నేనైతే 50-60 వాడుకోమంటాను, మీరు కవర్ అయ్యే వరకు. కవర్ అయిన తర్వాత మెయింటెనెన్స్ కోసం తక్కువ వాడుకోవచ్చు. నీకు బాగా తక్కువ ఉంటే రోజుకి 50,000 నుంచి 60,000 అయ్యు D3, అట్లనే K2ని 30,000 20-30,000 అయ్యులో కాంబినేషన్ వాడితే కాల్షియంని బెస్ట్గా అబ్జర్వ్ చేసి బోన్స్కి టీత్కి అందిస్తుంది. కాల్షియం ప్లేక్ను కూడా లాగిపారేయగలిగేంత కెపాసిటీ ఉంటుంది. అది డి విటమిన్ లేకపోబట్టే సమస్తం ప్రపంచానికి ఇన్ని రోగాలు. అసలు విటమిన్ డి అనేది విటమిన్ కాదు, అదొక హార్మోన్, అదొక కుంభకోణం. దాని మీద నేను వీఆర్కి ఎక్స్క్లూజివ్ అని మా ఛానల్లో వీడియో చేశాను, డి విటమిన్ కుంభకోణం అని, అది చూడొచ్చు, మీకు అర్థమవుతుంది. సో డి విటమిన్ ఎవరికి లేదు. సో డి విటమిన్ బాగా పెరగాలి, 100 పైకి వెళ్ళాలి. వాళ్ళు చెప్పేది చెవులో పూలు, నిజానికి 100 టాక్సిటీ అంటారు, అది పచ్చి అబద్ధం. నిజానికి 300 వాళ్ళు చెప్పింది టాక్సిటీ ఇఫ్ ఇట్ ఈజ్ విటమిన్ అయితే, అది ఒకవేళ విటమిన్ అయితే. ఇప్పుడు విటమిన్ డికి టాక్సిటీ పెట్టారమ్మా, బీకి కానీ సికి కానీ ఈకి కానీ కేక్ కానీ ఏకి కానీ పెట్టారా టాక్సిటీ? మరి దీనికి ఎందుకు పెట్టారు? ప్రతి సెల్లోనూ మ్యాక్సిమం సెల్స్లో మనకి విటమిన్ డి రిసెప్టర్ అని ఉంటుంది, వీడిఆర్ అని. అంటే ప్రతి సెల్లో హ్యూమన్ బీయింగ్కి సెల్లో విటమిన్ డి రిసెప్టర్ పెట్టారు, అంతేగాని విటమిన్ ఏ రిసెప్టర్, విటమిన్ కే రిసెప్టర్, సి రిసెప్టర్ పెట్టలా. అంటే ప్రకృతి ఎంత ప్రాధాన్యత ఇచ్చింది డి విటమిన్కి ప్రతి సెల్లో. కాబట్టి డి విటమిన్ ఎంత పుష్కలంగా ఉండాలి మనకి. డి విటమిన్ పుష్కలం లేకపోబట్టి ఇన్ని రోగాలు వస్తున్నాయి. నేను డి విటమిన్ బాగా ఇస్తాను. బేసిక్ డైట్లో కూడా లేనాళ్ళు ఎవరైనా ఈ 3 తీసుకోవాలి. ఈ 3 సప్లిమెంట్లే. సప్లిమెంట్ అంటే ఏంటి? బేసికల్గా నువ్వు ఆహారంలో డైరెక్ట్గా తీసుకునే సాధ్యపడినప్పుడు దాన్ని తీసిన ఎక్స్ట్రాక్ట్ని మినీ ఫార్మాట్లో తీసుకుంటావు అనేది సప్లిమెంట్. ఇప్పుడు మల్టీవిటమిన్ కావాలంటే నువ్వు 8 రకాల పళ్ళు ఇన్ని తింటే నీకు వచ్చే సారాన్ని ఒక చిన్న ట్యాబ్లెట్లో ఎసెన్స్ అన్న తీసిస్తారు. అట్లానే ఇప్పుడు పసుపు ఉంది, ఇంత పసుపు తీసుకుంటే ఇంత వస్తుంది కురుకుమని. నువ్వు రోజు ఇంత పసుపు తినమంట, దానికోసం తినగలవా? పసుపు కొమ్ము తినమంట తినగలవా? ప్లస్ దానికోసం లేనిపోయిన చెత్త అంతా తినాలిగా, అన్నెసరీ క్యాలరీస్ కూడా వస్తాయి కదా. సో అందులో నాకు కావాల్సిన కురుకుమెన్నో లేదా టర్మడాల్ ఉంటే అంతవరకు తీసుకుంటా. అలానే అల్లం ఉంటే జింజరాలు, పేరడాలు, షోగాలు, ఇట్లా. అలానే వెల్లుల్లి తీసుకుంటే ఇట్లా ఒక్కో దాంట్లో ఒక్కోటి. సార్ ఇన్ని చెప్తున్నారు కదా, అసలు మీరు ఇది డైట్ ఇది ఫాలో అవ్వకముందు మీరు ఏం చేస్తుండే? అంటే మీ ప్రొఫెషన్ ఏంటి? ఇంతకుముందు నేను ప్రింటింగ్ ఇండస్ట్రీలో ఉండేవాడిని. ఇందులోకి వచ్చిన తర్వాత దాదాపు 25 ఏళ్ళు చాలా సక్సెస్ఫుల్గా సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ది లీడింగ్ ఉండేవాడిని. ఏం చదువుకున్నారు మీరు? అంటే బిజినెస్ సైడ్. నేను కామర్స్ బ్యాక్గ్రౌండ్, మద్రాసులో సిఏ ఎస్డబ్ల్యూ చేశాను. సగం వరకు చేసిన తర్వాత నేను ఫైనల్ కంటిన్యూ చేయాలి, ఇంటర్ కంప్లీట్ చేసినాక. అప్పుడు మీకు ఏమైనా కోరికలు ఉండే ఎంబీబీఎస్ చేయాలి, డాక్టర్ అవ్వాలి? అంటే ఇప్పుడు ఇంత మంది రోగాలు నయం చేస్తున్నారు, సో మళ్ళీ మీరు చేయొచ్చా? అంటే ఎంబీబీఎస్ చేయకుండా డాక్టర్గా వైద్యం చేయొచ్చా? ఇదే సిల్లీ క్వశ్చన్ నువ్వు అడగటమే కాదు, డాక్టర్లు అడిగేవాడు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అంటే మేము ఇంత చదువుకున్నాము, ఇంత కష్టపడ్డాము. నువ్వు షుగర్ తగ్గితే నేను ఎందుకు వచ్చేవాడిని? నువ్వే తగ్గించుంటే నువ్వు డాక్టరా తగ్గించడానికి అంటున్నావు. నువ్వు డాక్టర్గా షుగర్ తగ్గించు అని నేను అడుగుతా. నువ్వు తగ్గించు 2 కోట్లు ఇస్తానేనంట. అయినా సరే తగ్గించవా నువ్వు? నేను తగ్గిస్తే నీకు అభ్యంతరం ఏంటి? పాయింట్ నెంబర్ 1, ఒకటి ఒక జబ్బు వచ్చినప్పుడు, నీకు ఒక జబ్బు వచ్చినప్పుడు నీకు అలోపతికి వెళ్ళాలి, ఆయుర్వేదిక్ వెళ్ళాలి, ప్రపంచం ఎవడో నీకు రాసేవాళ్ళ 100 పద్ధతులు అదో పద్ధతి. నీ ఇష్టం, ఇట్స్ యువర్ చాయిస్. ఇదే కంపల్సరీ ఫోటోగా ఎక్కడా లేదు. నీకు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని సాల్వ్ చేసుకుంటానికి అలోపతికి వెళ్ళొచ్చు, హోమియోపతికి వెళ్ళొచ్చు, ఆయుర్వేదిక్ వెళ్ళొచ్చు, చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్కి వెళ్ళొచ్చు, ఇంకా ఏ విధానానికి వెళ్ళే హక్కు నీకుంది. అలానే ఆహార విధానం రావచ్చు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, నువ్వు డాక్టర్వా అంటే ఒక జబ్బు తగ్గించడానికి డాక్టర్ అవసరంలా. డాక్టర్ డెఫినేషన్, ఏ డాక్టర్ ఈజ్ ఏ స్కాలర్. చాలామంది సన్నాసులు తెలియక నువ్వు డాక్టర్ని పెట్టుకుంటావు అంటారు. డాక్టర్ని పెట్టుకుంటే నాకుండే అర్హతలన్నీ కంప్లీట్ ఉన్నాయిలే కానీ అవి నేను రివీల్ చేయాల్సిన అవసరం లేదు. కంప్లీట్ నేను టోటల్లీ క్వాలిఫైడ్ అర్హతలన్నీ నాకు ఉన్నాయి, అది చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అది పక్కన పెడితే డాక్టరేట్ అంటే ఏంటి? స్కాలర్ అని. మరి డాక్టరేట్ అని ఎందుకు ఇచ్చారు? డాక్టర్ని పెట్టుకోమనే కదా, అంతే కదా. ఆర్ఎంపీ దగ్గర నుంచి కూడా డాక్టర్ని పెట్టుకుంటున్నారు కదా, అందరూ హోమియో దగ్గర నుంచి అందరూ డాక్టర్లే కదా. చిన్న పిఎంపీ 10th క్లాస్ కూడా అవసరం లేదు క్వాలిఫికేషన్, వాళ్ళు డాక్టర్లాగా, అందరూ డాక్టర్లాగా. మరి మీకేంటి ప్రాబ్లం? మరి ఆన్లైన్ చేయలేనప్పుడు ఏ డాక్టర్ ఈజ్ ఎ స్కాలర్. డాక్టర్ అంటే ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ కాదు, ఏ డాక్టర్ ఈజ్ ఎ స్కాలర్. స్కాలర్ కెన్ బి ఎంబీబీఎస్ ఆర్ ఎనీ అదర్ ఫ్యాకల్టీ. ఇప్పుడు బ్రహ్మానందం గారు డాక్టరు, ఆలీ డాక్టరు. మీరు వెళ్ళి జ్వరం కన్నా వాళ్ళు ట్యాబ్లెట్ అడుగుతారా? లాగా కూడా బీగుతారు, కుదరదు కదా. ఏ డాక్టర్ ఈజ్ ఎ స్కాలర్. సో ఇది పాయింట్ నెంబర్ 1. ఇది విధానం ఏంటంటేనమ్మా, నీకేం రాసి పెట్టలేదు, ఇదొక విధానం. ఆయుర్వేదిక్ ఉంది కదా, నువ్వెందుకు వచ్చావు? మరి ఆయుర్వేదిక్ ఉంది కదా, నువ్వెందుకు వచ్చావు? ఇప్పుడు మతం తీసుకోమ్మా. ఒకప్పుడు పాత మతం ఉంటేనే కదా
ఇది కాదని జీసస్ అనేవాడు వచ్చి ఇదిగో నాకు మతం కొత్తదని చెప్పింది. పాత మతం ఉండి అతను ఎందుకు చెప్పాడు? అట్లానే ఇంకొక అతను వచ్చినా, మహమ్మద్ ప్రవక్త వచ్చినా, లేదా హిందూయిజం వచ్చినా, ఇంకోటి వచ్చినా, ఎవరి మతం వాళ్ళదే కదా, అన్నీ ఉంటాయి కదా. ప్రజలు ఏది కావాలంటే చూజ్ చేసుకుంటారు. ఇట్స్ ఎ చాయిస్ కదా. అట్లానే ఇది కూడా అంతే. ఇప్పుడు చాయిస్ కూడా అలా వచ్చినప్పుడు ఆహార విధానం ఎంచుకోవాలా, ఇంకోటి ఎంచుకోవాలా, చాయిస్ అది. నేను గనక నాకు లైసెన్స్ ఎందుకు కావాలి? నేను ఈ అలోపతిలో ఇన్సులిన్ ట్యాబ్లెట్ నేను రాస్తే నాకు లైసెన్స్ కావాలి. యువర్ ఎంబీబీఎస్ డిగ్రీ ఈజ్ జస్ట్ ఏ లైసెన్స్ టు ప్రిస్క్రైబ్ యువర్ అలోపతిక్ డ్రగ్స్. దట్స్ ఆల్. అంతే, కేవలం అంతే. అలానే ఒక హోమియోపతికి ఉండే లైసెన్స్ ఏంటి? హోమియోపతి లైసెన్స్ ఉన్నాడే హోమియోపతి డ్రగ్స్ రాయగలడు. అలానే ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ ఆయుర్వేదిక్ లైసెన్స్ రాయగలడు. పెద్ద అలోపతి డాక్టర్ని తీసుకొచ్చి హోమియో రాయమంటే రాస్తారా? జైల్లో పెడతారు తీసుకెళ్ళి. అంత పెద్ద డాక్టర్ కదా, ఆయుర్వేదిక్లో చిన్నదేమనండి రాయకూడదు, ఆయుర్వేదిక్ డ్రగ్స్ రాయకూడదు. ఇప్పుడు నేను ఇస్తున్నాను సప్లిమెంటేషను. ఇది నాకు కింద క్వాలిఫైడ్ న్యూట్రిషన్ అన్నీ ఉన్నారు, అది వేరే విషయం. డాక్టర్ వాళ్ళంతా మేము ఇచ్చేది ఓవర్ ది కౌంటర్ న్యూట్రిషన్. ఎవ్రీథింగ్ ఈజ్ న్యూట్రిషన్ బేస్డ్. ఫెసాయి ఫుడ్ గ్రేడ్. నువ్వు చాక్లెట్, బిస్కెట్, అరటిపండు, ఇంకో ఏ ఫుడ్ ఏ లైసెన్స్ ఉంటుందో, వాటర్, మినరల్ వాటర్ ఏ లైసెన్స్ ఉంటుందో ఆ లైసెన్స్ ఉన్న ఫుడ్ నేను ఇస్తున్నాను. సో ఫుడ్ ఎవరైనా ఇవ్వచ్చు, నథింగ్ రాంగ్. ఇప్పుడు నువ్వు ఫుడ్ ఇవ్వకూడదా? నేనేం చెప్తున్నాను, నా దాంట్లో నిషేధించే ఐటమ్స్ లేవు. నేను ఉన్న ఆహార విధానం మార్చుకుని జబ్బెలా తగ్గించుకొని నేను చెప్తున్నా. నేను ఒక మందు కనిపెడితే, ఇప్పుడు చేప మందు అని ఉంది, నిన్న వాళ్ళు ఇచ్చారు, అలా దాని ప్రసాదం అంటారు. మందు అంటే జైలుకి వెళ్తారు వాళ్ళు, 5 నిమిషాలు తీసుకెళ్ళి జైల్లో పట్టుకెళ్తారు, పారేస్తారు తీసుకెళ్ళి. అందుకని మందు అనరు, ప్రసాదం అంటారు కదా. మందు అంటే దానికి కంపల్సరీ ప్రూఫ్ కావాలి, అన్ని సర్టిఫికేట్లు కావాలి. ఆహారానికి ఎందుకు? ఇప్పుడు జ్వరం అయితే తరిగొడ్డు పెట్టి దుడుస్తావు, అంతే కదా. నీకు ఒళ్ళు వేడి అయితే సరిగొడ్డు పెట్టి దుడుస్తావు, వేడి తగ్గుతుంది. ఎక్కడుందో మందు బిళ్ళ? ప్రోటోకాల్ ఏది? ఆ తరిగొడ్డు పెట్టే ప్రోటోకాల్కి ఎవరి దగ్గరికి లైసెన్స్ తీసుకుంటావు? అవసరం లేదు. రోజునాలు అయితే పెరుగులో మెంతులు వేసుకుంటే దెబ్బ తగ్గిపోతాయి. మెమ్మమ్మ ఇచ్చింది కదా, మెమ్మమ్మ జైల్లో పెడతావా? ఇది ఎక్కడ లేదని, మెమ్మమ్మ ప్రిస్క్రైబ్ చేసిందని? అటువంటి ఉండదు. ఇప్పుడు కొంతమంది తెలియక అజ్ఞానులు ఎలా మాడతారంటే, రామ్దేవ్ బాబాది వచ్చిన తర్వాత కేసు, రామ్దేవ్ బాబా మీద సుప్రీంకోర్టులో వేసి తొక్కి నారదీసింది రామ్దేవ్ బాబాని. అలోపతిక్ వాళ్ళు కేసు వేశారు, ఐఎంఏ వాళ్ళు. ఐఎంఏ అంటే ఏం లేదమ్మా, అది ఒక్కొక్కరికి అసోసియేషన్ ఎలా ఉంటాయో, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషను అలా రకరకాల వాళ్ళకి అసోసియేషను, అదేం పెద్ద గవర్నమెంట్ అసోసియేషన్ ఆర్గనైజేషన్ కాదు. డాక్టర్ల వ్యాపార ప్రయోజనాల పరిరక్షణ కోసం వచ్చిన సంస్థ ఇది. అన్నప్పుడు కొంతమంది తెలిసి తెలియక ఏం వాగేవాళ్ళంటే, రామ్దేవ్ బాబా చెప్పాడు, రామ్దేవ్ బాబా అది సుప్రీంకోర్టుకి అయింది, రామకృష్ణ గారు తెలియని అజ్ఞానులు, అంటే అబ్జర్వేషన్ లేని అజ్ఞానులు కొంతమంది ఇలాంటి కామెంట్లు చేయబోయారు. నెక్స్ట్ రామ్దేవ్ బాబా ఒక పెద్ద ఫ్రాడ్, అలోపతి కంటే ఫ్రాడ్. ఇది నేను డే 1 నుంచి చెప్తున్నా. రామ్దేవ్ బాబా మధునాశనం, మధుగ్రిట్ అని ఆ దిక్కుమాల మందేసి ఒక మ్యాజిక్, ఒక పిల్లికి మ్యాజిక్ అంటించాడు, ఒక పిల్లికి మ్యాజిక్ అంటించాడు. అలాంటి దాన్ని మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ కింద అట్రాక్ట్ అవుతుంది, అది తప్పు. ఈ పిల్లు వేసుకుంటే షుగర్ ఎందుకుంటుంది? ఈ ప్రపంచం అలోపతి అయినా ప్రపంచం అంతా ఫెయిల్ అవడానికి కారణం ఏంటంటే, ప్రతిదానికి ఒక బిళ్ళ కనిపెడదామని వస్తారు వీళ్ళు, అందుకే ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు ప్రపంచంలో అలోపతికి డయాబెటీస్ ఎందుకు తగ్గలేదు? వాళ్ళు బిళ్ళ కనిపెడదామని వస్తారు. ప్రపంచంలో ఆయుర్వేదిక్కి డయాబెటీస్ ఎందుకు తగ్గలేదు? బిళ్ళ వాళ్ళు మందులు ఇస్తారు. హోమియోకి ఎందుకు తగ్గదు? బిళ్ళలు ఇస్తారు, మందులు ఇస్తారు. రామ్దేవ్ బాబా కూడా మందు ఇచ్చాడు, ఎలా తగ్గుతుంది? అందుకే వాళ్ళ తగ్గదు. నాకెందుకు తగ్గుతుంది? ఈ మందులన్నీ పెంటకప్పుల బారేసి నేను డైట్ మారుస్తాను, అందుకే నాకు తగ్గుతుంది. వీడు ఎవ్వడూ డైట్ మార్చరు. రామ్దేవ్ బాబా ఇచ్చిన ప్రోడక్ట్స్ అలోపతి వాళ్ళకంటే ఫ్రాడ్ రామ్దేవ్ బాబా. ఇది నేను ఫస్ట్ నుంచి అతను ఊచకొత్త కోసేవాడిని. ఒక కంపెనీ 1000 కోట్లు సంపాదించిందంటే దాన్ని దేశభక్తిని అడ్డం పెట్టుకున్నావంటే నువ్వు పెద్ద ఫ్రాడ్వి. నువ్వైతే ఏంటి, ఎవడైతే ఏంటి? నేను వస్తువు కొంటున్నా, నీ దగ్గర కొంటే దేశభక్తి అంటే నువ్వు 1000 కోట్లు వెనకేసుకుంటావు, హిందుస్థాన్లో ఎవరాడో ఇంకోడో వెనకేసుకుంటాడు. నీకు వాడు మాకు తేడా ఏంటి? సామాన్య ప్రజలు కొరిగేది ఏంటి? ఈ దేశాన్ని కొరిగేది ఏంటి? దేశాన్ని అడ్డం పెట్టుకుని, మతాన్ని అడ్డం పెట్టుకుని మోసం చేయడం తప్ప. అతను చేసి చాలా మోసం చేశాడు. కరోనా టైంలో కరోనా ఇళ్ళని మందులు అమ్మి సొమ్ము చేసుకున్నాడు. అతను ఒక మ్యాజిక్ కంటిచ్చాడు, ఇది వేసుకుంటే కరోనా నివారిస్తుంది అనేది. సరే, అతనుకుండే నెట్వర్క్కి దానికి అదంతా చేయగలిగాడు. ఐఎంఏ వాళ్ళు వేసినా అతను కోర్టు ధిక్కారం చేసే కాబట్టి చేశారు. అతను తగ్గించలేడు కాబట్టి. నా దగ్గరకు వచ్చి ఐఎంఏ వస్తే నా మీద ఐఎంఏలు, తెలంగాణ చాప్టర్ ఐఎంఏ వాళ్ళు వచ్చారు. డయాబెటీస్కి అలోపతి చేసే వైద్యం చేతపడి కంటే నీచమైందని నేను ఎప్పుడు చెబుతాను. ఇప్పుడు కూడా మీ ఆన్ రికార్డు చెబుతున్నాను, చేతపడి కంటే నీచమైనాడు. 14 ఏళ్ళు ఒక్కొక్కరిని జైల్లో పెట్టాలి, ఇంతమంది కోట్ల మంది ప్రాణాలు తీసి మానవ జాతిని అందరూ ఇంత సర్వనాశనం చేస్తున్నందుకు. నా మీదకి ఎందుకు రారు? నా మీద పెట్టాలి కేసు వాళ్ళు. పెట్టని దమ్ముంటే అన్న ఏం పెట్టరు తెలుసా? జూబ్లీస్ పోలీస్ స్టేషన్లో యాక్చువల్గా హైకోర్టుకి వెళ్ళి తెచ్చుకున్నారులే, పోలీస్ స్టేషన్లో పెడితే తీసుకొని హైకోర్టుకి వెళ్ళి మరి పర్మిషన్ తెచ్చుకున్నారు. ఏది ఆయన మీద ఓ కేసు బుక్ అదే పిల్ల కేసు, అదంతా సరే వేరే విషయం. కరోనా టైంలో అంటే వ్యాక్సిన్ వ్యతిరేకంగా నేను మాట్లాడానంట, డాక్టర్ల విధులకు మాట్లాడానంట. సరే, వ్యాక్సిన్ పర్మిషన్ లేని వ్యాక్సిన్కి మేము మాట్లాడాము. ఇవాళ వ్యాక్సిన్కి అనుకూలంగా మాట్లాడి మిమ్మల్ని ఏం చేయాలి? ఎన్ని మంది కోట్ల మంది ప్రాణాలు తోడేశారు మీరు.
ఎంతమందిని గుండె జబ్బులతో చంపేశారు నిలువున. ఈ మరణాలన్నీ బ్రహ్మాండంగా ఉన్నాడు, పెద్ద హీరోలు, పెద్ద బాడీ బిల్డర్లు, పెద్ద హెల్త్గా ఉండేవాళ్ళు సడన్గా ఎందుకు పడిపోయారు గుండె జబ్బులు వచ్చి? ఏ దౌర్భాగ్యం వల్ల పడిపోయారు? ఒకప్పుడు వ్యాక్సిన్ల దేవతలు మీరంటే ఇవాళ తూచని చెప్పని ప్రపంచం మొత్తం కొత్త పెద్ద పెద్ద కంపెనీలన్నీ మాకు సంబంధం లేదు వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్ లేదని ఒక్కొక్కడు బయటపడతాడు. ఒక్కొక్కడు మరి బయటపడిన సైడ్ ఎఫెక్ట్కి అదే మేము అడిగింది. అరే సన్నాసులారా ట్రైల్ రిలీజ్ చేయకుండా ప్రజల ప్రాణాలు ఎలా చెలగట్లాడతారా మీరు? 5-6 ఏళ్ళు పట్టాల్సిన వ్యాక్సిన్ తీసుకొస్తానికి ఏం చేశారు మీరని? ఈ రోజుకి మరి కరోనాకు మందు కనుక్కున్నారా? కోట్లు ప్రజల నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయినారు, కోటాను కోట్లు దోచేతలు పారేశారు. ఒక్కొక్క 50 సంవత్సరాలు సంపాదించాల్సింది నెలల్లో సంపాదించేశారు. 50 సంవత్సరాల సంపాదనని నెలల్లో సంపాదించేశారు. ఏముంది? ఆక్సిజన్ సిలిండర్ తీసుకుని పెట్టుకుంటే లైసెన్స్ ఉంది మీకు. ఆక్సిజన్ తప్పితే ఏముంది? ఆక్సిజన్ వైద్యం అదో సైన్సా? ఏం బతికిచ్చారు? బాలసుబ్రహ్మణ్యం అంటే నడిచెళ్ళినట్టుగా చంపేశారు కోట్ల మందిని. హాస్పిటల్ చచ్చిపోయిన సేవలని హాస్పిటల్ నుంచి వచ్చింది అంతా. ఎక్కడుంది వైద్యం మీ దగ్గర? ఎక్కడుంది? మూడు నొప్పిది, మూతి నొప్పిది, రొమటైడ్ ఆర్థరైటిస్, హెచ్ఐవి మెడిసిన్లు, మలేరియా మెడిసిన్లు, దోమలతోటి పైన ప్రతి అడ్డమైన మెడిసిన్ వాడి ప్రయోగాలు చేసి ప్రజలు ప్రాణాలు తీసి మ్యూకర్మైకోసిస్లు వీళ్ళు కొట్టిన పెంట స్టెరాయిడ్లతో దవడపోయి లక్షల మంది కోట్ల ఖర్చు ఈ రోజుకి సఫర్ అవుతున్నారు. ఆ మొదటి స్టెరాయిడ్లు కొట్టారు, వచ్చింది దొరికినట్టు. ఒక గైడ్ లైన్స్ లేదు. ఇదే ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ లేవు. ఐసీఎంఆర్ మన ఏదో గైడ్ లైన్స్ చెప్తాను. గైడ్ లైన్స్ వల్ల ప్రాణాలు తీశారు. ఇప్పుడు వచ్చారు గైడ్ లైన్స్ ఇస్తాను. ఐసీఎంఆర్ భారత ప్రభుత్వ సంస్థ. మీరు నిజాన్ని బాగా చెప్పారు. నేను మొన్న చదవలేదు కానీ నా నోటీస్ తీసుకొచ్చారు మా వాళ్ళు. కొంతమంది అత్యుత్సాహం డాక్టర్లు ఉంటారు, యూట్యూబ్ డాక్టర్లు. వీళ్ళ నాలెడ్జ్ గుండు సున్నా. వీళ్ళు ఎప్పుడొస్తే అది పాడుతూ ఉంటారు పాట. ఎలా? ఇప్పుడు ఇది సపోజ్ ఓ రోజు కాఫీ క్యాన్సర్ వస్తున్నారు అనుకోండి, వెంటనే వీళ్ళు వీడియో ప్రత్యక్షం. పలానా యూనివర్సిటీలో కాఫీ క్యాన్సర్ అంది, ప్రజలంతా నేను చెప్తున్నాను యాజ్ ఏ డాక్టర్గా, ఇంత పెద్ద తోపు డాక్టర్గా మీరు కాఫీలు మానేయండి అంటారు. మరుసటి రోజు ఇంకో యూనివర్సిటీలో కాఫీ తాగితే క్యాన్సర్ తగ్గుదని వస్తే, ఇంత పెద్ద డాక్టర్గా నేను చెబుతున్నాను మరుసటి రోజు కాఫీలు తాగండి. ఇంకోటి చెబితే ఇంకోటి. అంటే నువ్వు ఈ స్టడీలు ఎప్పుడు దేవుడు ఉన్నాడా లేడా, గుడ్డు ముందా లేదా కోడి ముందా లాగా ఎప్పుడు వస్తానే ఉంటాయి. స్టడీ అంటే నువ్వు స్టడీ చేస్తావు, నేను దాన్ని వ్యతిరేకం ఇస్తా. నీది స్టడీ నాది స్టడీనే కదా. మరి ఎలా ఏ స్టడీ కరెక్ట్ అంటావు? నువ్వు స్టడీ వచ్చినప్పుడల్లా మనకు స్టాండ్ లేకుండా స్టాండ్లు మార్చేవాళ్ళు ఇటువంటి వాళ్ళందరికీ నిజంగా సిగ్గుచేటు. గానగాయల మీద వాడకూడదు అని ఐసీఎంఆర్ చెప్పిందంటే, ఎస్ ఐసీఎంఆర్ చెప్పింది కరెక్ట్. గానగాయలు కనుక వాడితే అల్లోపతి వ్యాపారం మొత్తం దెబ్బతింటుంది. అల్లోపతి వ్యాపారం 300 మూతపడుతుంది గానగాయలు ప్రజలు వాడటం మొదలు పెడితే. ఖచ్చితంగా వాళ్ళకు అనుగుణంగానే గైడ్లైన్స్ వచ్చినాయి. గానగాయలు వాడుకుంటే రిఫండ్ చెప్పారని నేను నిన్న పూర్తిగా నేను చూడలేదు, చూసిన తర్వాత కామెంట్ చేయొచ్చు. కానీ అందుకే నేను టోటల్గా నేను చదివిన తర్వాత నేను వీడియో రిలీజ్ చేస్తాను దాని మీద. వేరే గానగాయలు దాకూడదు అంటే వేరే డాక్టర్ చెబితే నేను చూసా, వేరే వాళ్ళు కూడా మా వాళ్ళు చెప్పారు. గానగాయల గురించి దమ్మిడి తెలీదు. ఈ దేశాన్ని భ్రష్టు పట్టించారు వీళ్ళు. ఇది చూస్తున్న ప్రజలందరూ మీరు సన్ఫ్లవర్ సీడ్స్ ఎంత ఉందో చూడండి. ఒక్కసారి గూగుల్ కొట్టండి, సన్ఫ్లవర్ సీడ్స్ ఎంతో చూడండి. 350, 325 లీస్ట్ రేటు 350, 325 కిలో గింజలు ఉంటాయి. 1 కిలో గింజలు ఆయిల్ తీస్తే 1/3 నుంచి 50% ఆయిల్ వస్తుంది. 2 కిలోలు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ 750, 800 అవుతుందిగా. దానికి మీకు మజూరి తీయటానికి వేసుకున్నా కానీ కిలోకి 30 రూపాయలు 20 రూపాయలు వేసుకున్నా 40 రూపాయలు అవుతుందిగా. ఒక 700 రూపాయలు అవుతుందిగా. పోనీ రైతు దగ్గర గింజలు కొన్నామన్నా 300 అవుతుందిగా. మరి లాభాలన్నీ కలిపి 150 రూపాయలు కట్టేస్తున్నాడు ఎంఆర్పీని. అడ్డగాడిదలారా ఎట్టేస్తున్నారు? ఆ అడ్డగాడిదలు ఎలా వేస్తున్నాయి? ప్రభుత్వాలు వచ్చేసిన ఆంబోతుల్లాగా వీళ్ళందరినీ ప్రజల మీదకు వదిలి హాస్పిటల్ ఎందుకు కిక్కిరిసిపోతున్నాయి? ఎన్ని బ్రాంచులు పెడితే అన్ని బ్రాంచులు. ఈ కిస్కేతరాల జనం ఆ మొదటి రీఫైండ్ ఆయిల్ కాదు దీని అంతా కారణం. కెమికల్ తీసుకొచ్చి అందులో ఆయిల్ ఉంటుందా? సన్ఫ్లవర్ ఆయిల్లో సన్ఫ్లవర్ ఉంటుందా? వేరుశనగ ఉంటుందా? రసన ప్యాకెట్ చూస్తే ఆరెంజ్ జ్యూస్ తాగానని ఎవడో సన్నాసాన్ని అన్నాడంటే అది ఎంత నిజం, ఇది అంతే నిజం. ఏం చేస్తున్నారు? కెమికల్. నేను ఆడమ్మే 150 రూపాయల్లో కూడా అన్ని ప్రాఫిట్లు కలిసి ఉంటాయి. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాఫిట్, డిస్ట్రిబ్యూటర్ ప్రాఫిట్, హోల్సేలర్ ప్రాఫిట్, రిటైలర్ ప్రాఫిట్, ప్యాకింగ్, ట్యాక్సులు, అడ్వర్టైజ్మెంట్లు, కంపెనీ ఓవర్ హెడ్స్, అన్నీ కలిస్తే ఆ 150. అది తీసేస్తే 30-40 రూపాయలు పడుతుంది రా మెటీరియల్ కాస్ట్. నీకు రైతు అనేవాడికి దగ్గర మనం కొనుక్కుంటే గింజలకే నీకు 400 పడతాయి అంటే అడిగి 40 రూపాయలు ఎలా పడింది? జేబులో డబ్బులు స్పాన్సర్ చేస్తాం కదా దానివల్ల సొరకారులు వెళ్ళి అంతా ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఎక్స్పోర్ట్ ఏం ప్రాసెస్ చేస్తారో తెలియదు. అడ్డమైన చెత్త కలిపి మీ ఇష్టం వచ్చింది చేసి దాంట్లో ఉంటుందా? మినరల్ వాటర్ మినరల్ ఉండదు, రీఫైండ్ ఉండదు. రీఫైండ్ పేరు చూడగానే చేయటం సర్వనాశనం చేసేది ఈ కార్డియాలజిస్టులు మొత్తం. ఈ కార్డియాలజిస్టులు మొత్తం ముఠాగా ఏర్పడి ఆ రోజు నెయ్యి వద్దన్న దగ్గర నుంచి జీవితాలు సర్వనాశనం చేసేసారు. ఇప్పుడు ఎందా చెప్తాను టీవీలో పెట్టి డాక్టర్లు అంటే వాళ్ళు కూర్చుని
కోడిగుడ్డు ఎల్లో తినద్దు, నెయ్యి వేసుకుంటే తినొచ్చా సార్ కోడిగుడ్డెల్లో? ఇప్పటికీ చాలా మంది కొంతమంది కార్డియాలజిస్టులు కోడిగుడ్డు అని ఉన్నారమ్మా, అంటారు. కొంతమంది కార్డియాలజిస్టులు ఉన్నారమ్మా. నిజంగా ట్రైగ్లిజరైడ్స్ మన ఒంట్లో పెరిగే కొవ్వు అది ఎలా తగ్గుతుందో కూడా తెలియదమ్మా. అసలు అంత వీడియోల్లో వాళ్ళు నిర్భయంగా వాళ్ళు చెప్పేస్తూ ఉంటారు. అసలు 1వ తరగతి పిల్లాడు కూడా నోటితో కూడా ముడ్డుతో అవుతాడు అలా చూస్తే. ట్రైగ్లిజరైడ్స్ అట్ట అవుతుందో తెలియదు వీళ్ళకి. ఫ్యాట్ తింటే ట్రైగ్లిజరైడ్స్ నమ్ముతూ ఉంటారు వాళ్ళు. అది నిజంగా నాబోటేడికి షాకింగ్, అసలు భయపడిపోతామమ్మా. వాళ్ళు నిజంగా అంత పెద్ద కార్డియాలజిస్టులు బయటకు వచ్చి ప్రజలు సందేశం చెబుతూ ఉంటారు. ట్రైగ్లిజరైడ్స్ నేను వాళ్ళ మీద ఎంత కాన్ఫిడెన్స్ అంటే, మీరు ట్రైగ్లిజరైడ్స్ ఎట్లా తయారవుతుందో చెబితే నేను డైట్ వదిలేసుకెళ్ళిపోతానని చెప్పాను. అంటే వాళ్ళకి నాలెడ్జ్ మీద నాకు అంత నమ్మకం. పబ్లిక్గా బహిరంగంగా బరి తెగించి అట్ట మాట్లాడుతున్నారు వాళ్ళు. వాళ్ళ నాలెడ్జ్కి మళ్ళీ ఛాలెంజ్ చేస్తే తోక మళ్ళీ కింద కంట పడిచి పారిపోతారు. ఛాలెంజ్ చేసి నేనేం ఛాలెంజ్ చేసి సింపుల్గా అడుగుతానమ్మా. 100 మంది మీకు, 100 మంది నాకు. గుండె జబ్బు కారణాలను తీసుకుందాం. ఒకటి మీరు చెప్పే కొలెస్ట్రాల్ ఫిగర్లో, ఈ కొలెస్ట్రాల్ ఫిగర్లో 2 డయాబెటీస్, బీపీ, అట్లనే ఇన్ఫ్లమేషను, ఏదైనా ఫ్యాట్ లివర్, ఇతరత్ర కారణాలన్నీ చూసుకుందాం. ఒబేసిటీ అన్నీ నా 3 నెలలు పెడదాం. మీరు 100 నేను 100. మీలో ఒక్కడ తగ్గినా సరే, నాలో ఒక్కడ తగ్గకపోయినా సరే, నేను మొత్తం నాకు ఎక్కడ డాక్యుమెంట్ మీద సంతకం పట్టించి వెళ్ళిపోతా. ఖర్చులన్నీ నాయే, ఇద్దరం చూడటానికి. అంటే కిక్కురుమైన పని లేదు. ఇది నేను ఎప్పటి నుంచో చేస్తున్నా. నేను నోరు మూసేయించచ్చుగా, పెట్టని తెలుస్తుంది. డయాబెటీస్ సంబంధించి అక్కడ ఏదో పెట్టారు కదా, డయాబెటీస్ సంబంధించి వీళ్ళమే పెట్టాలి. నిజానికి మందులు మధునాశిని, మధుగ్రిట్టని పెట్టి అతను అందే అలోపతిని అన్న మాటలు కరెక్టే. వచ్చిన సావులంటే ఇద్దరు కలిపి, ఇద్దరు తోడు దొంగలే. ఇద్దరికీ చేత కాదు జబ్బు తగ్గించడం. వాళ్ళిద్దరూ వ్యాపారం కోసం కొట్టుకుంటున్నారు. నా వ్యాపారంలో నీ వ్యాపారాన్ని ఒకళ్ళు కొట్టుకుంటున్నారు. నీ తప్పు అంటే నీ తప్పు అని. తప్పు ఇద్దరు తప్పే. నేను చెప్తున్నా. ఎందుకు చెప్తున్నాను? వాళ్ళిద్దరికి ఒక్క టెస్ట్ మోల్ కూడా లేదు. వాళ్ళకి టెస్ట్ మోల్ ఇలా ఉంటుందని కూడా తెలియదు. నా దగ్గర అలా వేల లక్షల టెస్ట్ మోల్ ఉన్నాయి, లక్షల టెస్ట్ మోల్ ఉన్నాయి. నువ్వు అసలు టెస్ట్ మోల్ అవసరం, నువ్వు ఎవరైనా పంపు. నేను నా టార్గెట్లో నేను ఆడి తగ్గించి చూపించకపోతే నేను జైల్లో పెట్టుకో జీవితాంతాన్ని, ఉరి తీసుకో, నేను దేనికని రెడీ. నేను చూపించకపోతే నా టెస్ట్ మోల్ రిపోర్ట్లు మాట్లాడతాయి. నేను తగ్గించి చూపిస్తున్నా. నువ్వు తగ్గించలేని వాళ్ళు ఇద్దరు కోసం వ్యాపారం కోసం కొట్టుకుని దాన్ని సుప్రీంకోర్టు దాకా ఈడ్చి. అప్పట్లో ఏదో బాబు గోగినేని గారితో కూడా జరిగింది కదా, అదొక కామెడీ పీసు. అదొక కామెడీ పీసు. ఇప్పుడు హేతువాది అంటే ఏంటమ్మా? అసలు హేతువాది అంటే ఏంటి? నీ దగ్గర ఉన్నది ఓపెన్గా నమ్మాలి. నేను చైనాలో అవార్డు తీసుకొచ్చానన్న. అతను అంటాడు ఇండైరెక్ట్గా, నా చైనా బండారం బయట పెడతాను అంటాడు. నువ్వు బండారం అనే మాట ఎప్పుడు వాడాలి? అసలు హేతువాదులు వ్యక్తిగతంగా మాట్లాడకూడదు, సిద్ధాంతం సైన్స్ మీద మాట్లాడాలి. నేను చెప్పిన సబ్జెక్టులో తేడా ఉంటే నా వీడియోలు 8 సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఇదిగో రామకృష్ణ, నీకు చేతగా చవటం అయితే నువ్వు నీ పక్కన తబలా కొట్టే డాక్టర్లు, ఆఫ్రాలజీ డాక్టర్లు బోల్డ్ మంది ఉన్నారు. పెద్ద పేరున్న చెప్పుకునేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళతో మాట్లాడు. నా వీడియో తీసుకో, మొక్క తీసుకు, ఇదిగో వీడియో సైన్స్కి వ్యతిరేకం ఒక వీడియో చేయించు, డాక్టర్లతో చేయించు, నీకు దమ్ముంటే చేయించు, నాకు వ్యతిరేకంగా చూపించు సబ్జెక్టు. లేదా ఇది ఇతను టెస్ట్ మోనల్లో ఇది పెడుతున్నాడు, ఇతను రాంగు, ఇతను క్లెయిమ్ చేస్తున్నాడు, ఇదిగో ఇన్ని వేల మంది అన్నాడు, అతని దగ్గర లేవు, రా చూడు. నువ్వు చదువుకున్నాడు గీతల మళ్ళేసేవాడువా? నువ్వు అసలు హేతువాది ఎట్ట అవుతావు? నువ్వు వ్యక్తిగత గ్రడ్జ్తో అంటే. ఇప్పుడు నేను చైనాలో అవార్డు తీసుకున్నాను అనుకోమ్మా, సరే అది పెద్ద అవార్డు చిన్నవాడు పక్కనట్టు. బండారా అనే మాట నువ్వు ఎప్పుడు వాడాలి? నువ్వు అది నిజంగా ఫేక్ అని నీకు తెలిసి నేను క్రియేట్ చేసినప్పుడు ఏమంటాడంటే, చైనాలో వాళ్ళని పిలిచి, అదే నేపాల్ వాళ్ళని పిలిచి హైదరాబాద్లో సెట్టింగ్ అయితే 10 అవార్డులు చాలా అవుతాయని టైప్ మాట్లాడాడు. ఓకే, నువ్వు మాట్లాడేవరకు నా పేరు పెట్టి మాట్లాడచ్చు కదా. హేతువాదికి ఎందుకు పిరికేళ్ళగా శంషర్గా రారా ఛాలెంజ్ అంటాడు, ఎటు పారిపోతాడు. అతను నాకు డిబేట్కి ఒక్కదానికి వచ్చాడు, నేను వచ్చాను నాకు వ్యతిరేకంగా. నువ్వు కూర్చుని ఒక్కదాంట్లో ఛాలెంజ్ అని చెప్పిన ఒక్కదాన్ని కూర్చుని రా, నేను పిలుస్తున్నాను మా దగ్గర మాట్లాడాడు. మేమెందుకు కూర్చొని తోక కిందకే, కుక్కలు రోడ్డు మీద కుక్కలు సింహం కనిపి తట్ట పారిపోతాయి, కింద కన్నా మడిచి ఆ టైపులో పారిపోవడం తప్ప వీళ్ళు ఏమన్నా సిగ్గన లేదమ్మా వాళ్ళకి. ఇప్పుడు నువ్వేమైనా బయట పెట్టినాడు అంటే వెళ్ళావుగా, ఆడెవడో బీపీ చేసావు, నువ్వు అడిగి గోవింద బాబు కూడా చెప్పే, ఓ ఛానల్లో కూర్చుని ఆడెవడో ఎట్ట తిప్పుతున్నాడు, అదో ఉడతలు పట్టేవాడాడు. నీ ప్రతాపం తాళ్ళ మీద 6 సంవత్సరాలు కరాటే నేర్చుకొచ్చి ఈ ఊళ్ళో ఏ ముసలమ్మని 2 రెడీ అన్నట్టు ఉంది. అది ఊళ్ళో ఏ ముసలమ్మైనా సరే నాతో 2 కరాటే పోటీకి అన్నాడండి అనడుకోవడం. ఊళ్ళో ఏ ముసలమ్మైనా వాళ్ళని తీసుకునేది వెళ్ళావు అంటే. వీళ్ళు ఎంత పావుల నాలెడ్జ్ వాళ్ళు అంటే, బీపీ చూస్తాడంట లైవ్లో లేసి, అతను బీపీ చూశాడు. అతను లైవ్లో లేసి ఒక అతను బీపీ చూశాడు. కామన్ సెన్స్ మినిమం అవగాహన ఉంటే గీతల మళ్ళీనాడు ఎవరికైనా సరే గీతం లేస్తే దాకా అర్థమయ్యేది ఏంటంటే, ఓ ప్రెషర్లో ఉన్నప్పుడు బీపీ పెరుగుతుంది. నీకు ఒక పాంగ్ కనిపించినా, ఏదైనా టెన్షన్గా ఉన్నా, ఒక ఛానల్ లైవ్లో కూర్చుంటే హీటెడ్ డిస్కషన్ జరుగుతుంటే ఎవరికి పెట్టినా సరే ఆ ఛానల్లో హీటెడ్ డిబేట్లు ఎవరికి పెట్టినా బీపీ రేజ్లో ఉంటుంది. అదే టైంలో ఆ చూసిన అవతల డాక్టర్కే కాదు, గోగినం బాబు దగ్గర ఇచ్చినా భారీగా ఉంటుంది బీపీ. అవతలైన బీపీని అలా చూడరు. ప్రశాంతంగా కూర్చున్నప్పుడు చాలా కూల్గా ఉన్నప్పుడు చుట్టి చూడాలి. అది కూడా 2-3 సార్లు చూసి యావరేజ్ చేసి చూడాలి.
బీపీ ఎట్ట అవుతుందో కూడా తెలియదు, బీపీ ఇదని తెలిసి అంటే వాళ్ళ పావలా నాలెడ్జ్ అలా ఉంటుంది. రెండు నా దగ్గర ఉన్నాయి అనుకోమ్మా, ఇప్పుడు నాకు క్యాన్సర్ దగ్గర నేను టెస్ట్ మొదలు ఓపెన్గా ఆ ఫేస్బుక్లో అంటే పెడుతున్నా, నువ్వు చూసి క్రాస్ చేయి, ఇది అసాధ్యం టైప్ 1 దగ్గర టెస్ట్ మొదలు నేను పెడుతున్నా, ఇప్పుడు నేను ఓపెన్గా పెడుతున్నా. టైప్ 1 దగ్గర ప్రపంచం ఒక్కటి చూపించు, నీ పక్కన నీకు నీ తబలా కొట్టే కొద్ది మంది వేళ మళ్ళీ లేకపోతే హాఫ్ నాలెడ్జ్ ఎలోపతి డాక్టర్లు ఉన్నారు కదా, ఆ హాఫ్ నాలెడ్జ్ వాళ్ళు చూపించు, వాళ్ళు చూపించి లేదేదో అన్నీ నాకే తెలుసుకుని విరవిగే సన్నాసులు ఉంటారు అడుగుచ్చుని. నేను ఎందుకు మాట్లాడతాను, ఇది వాళ్ళ భాష, నా భాష కాదు, ఇది వాళ్ళ భాష. నేను హేతువాదినే కాబట్టి వాళ్ళే హేతువాదులు ధైర్యంగా దమ్ముగా ఫేస్ చేయాలి. రామకృష్ణ అనేవాడు తప్పు చేస్తాడు అనుకోమ్మా, ఈ తప్పు చేస్తానంటే నువ్వేం చేయాలి, కంప్లీట్ బయటకు వచ్చి నువ్వు నన్ను నిలదీయాలి. సాయిబాబాని ఎలా హేతువాదులు నిలదీశారు, వేరే చేపమందు ప్రసాదం మీద అతనికి వీళ్ళు గోపాల శివనారాయణ గారు ఇళ్ళు నిలదీశారు. అలానే అక్కడెక్కడో ఇదంటే సోమరం గారి దగ్గర నుంచి గోపాల శివనారాయణ గారు అంటే ఇల్లు నిలదీశారు కదా. మరి నా మీద ఒక హేతువాది రాడే, పచ్చ కింద చేసి దోసకాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి, వంకాయ పచ్చడి కలిపి చేసి రోట్లోనే పచ్చడి ఆవిరి చేసేస్తా. ఎందుకంటే నా వెనకాలం నిజం. వాళ్ళు అల్లోపతి తొత్తులేరు, వాళ్ళే ఇది అదర్వైజ్ మంచి వాళ్ళం, నేను వాళ్ళ గురించి చెడుగా మాట్లాడను, వాళ్ళ ఉద్దేశాలు మంచి. వాళ్ళకి ఏమవుతుందంటే డాక్టర్ ఫ్రెండ్స్ ఉంటారు అల్లోపతి డాక్టర్లు, వాళ్ళ ఎచ్చకం ఫ్రెండ్షిప్ పోతుంది పక్కన కూర్చుంటే. మనం బరంపురం అంటారు కదా, అట్లా మామూలుగా వాళ్ళు చేసే ఇతరత్ర ఓకే. ఇప్పుడు అతను నా విషయంలో చేశాడు కాబట్టి మిగిలిన వాటిలన్నింటి నేను అన్నాం. అతను చాలా సర్వీస్ సొసైటీ చేశాడు, అతనితో పాటు మిగిలిన హేతువాదులందరూ కూడా అద్భుతంగా చేశారు, ఈ రోజుకి ఫైట్ చేశారు. నేను 1000% వాళ్ళు సపోర్ట్ చేస్తాను ఆ విషయాల్లో. తమ్ముడే ప్యాకెట్. ఈ విషయంలో నేనున్నాను, నాది అశాస్త్రం. ఎవరినో రుజువు చేసుకోమంటారు ఎందుకు, నేను ఎందుకు అలోపతికి మోడల్ రుజువు చేసుకుంటాను. నేను అలోపతికి మందులు కనిపెట్టి దాని నుంచి చేస్తే నేను అలోపతికి మోడల్కి రుజువు చేసుకోవాలి. ఇప్పుడు అలోపతిక్ అనే వ్యవస్థ కొత్తగా పుట్టినప్పుడు ఆయుర్వేదిక్ ఉంది. వీళ్ళు వెళ్ళి అలోపతిక్ వాళ్ళు వెళ్ళి ఆయుర్వేదిక్ అర్థమయ్యే వాతం, పిత్తం, కఫం ఈ భాషలో ఏమన్నా వాళ్ళకి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి ఒప్పించారా, ఆడి స్టైల్లో వాడు వేసుకున్నాడు. అలా నా ఆహార విధానం నా స్టైల్లో నేను ఇస్తున్నా, ఎండ్ ఆఫ్ ది డే నేను ఇచ్చేది మీ రిజల్ట్. ఇప్పుడు రెండోది వీళ్ళు ఎంత చవటలంటే ఉదాహరణ చెప్పడానికి, ఇప్పుడు నన్ను ఒక డాక్టర్ ఆమోదించాడు అనుకున్నా, ఇప్పుడు నేను ఆ సబ్జెక్టు నాదో సబ్జెక్టు, నేను పెద్ద కాకల సుబ్బారావు గారు, డాక్టర్ నోరి గారు, ఇంకా పెద్ద లెజెండ్స్ లాంటి డాక్టర్లు కొన్ని వేల మంది డాక్టర్లు కాన్ఫరెన్స్లో మాట్లాడి వాళ్ళని ఒప్పించి వాళ్ళు పబ్లిక్గా స్టేజ్ల మీద వీడియోలు ఇది అద్భుతం చెప్పారు. ఈ రోజుకి నన్ను రోజు 5-6 డాక్టర్లు కంపల్సరీ కలుస్తారు. ఇంతమంది డాక్టర్లను ఓచ్ చేసేసినాక నా సబ్జెక్ట్ అంతా తిని ఆచరించి చూసి అద్భుతం అని చెప్పి ఒక మీటింగ్లు జరుగుతుంటే పెద్ద డాక్టర్లు కూడా వచ్చి ఎవడో రామకృష్ణ జోలికి వచ్చేది మేమున్నాం, ఇదంతా స్టడీ చేసాం, ఆయన చెప్పేది 1000% సైన్స్ అని అనేక మీటింగ్లో చెప్పిన తర్వాత కూడా అది డాక్టర్లు చెప్పినట్టు అవుతుందిగా. మరి రామకృష్ణ వర్సెస్ డాక్టర్లు అంటావేంటి, ఒక ఒపీనియన్ డాక్టర్లో వేరుగా ఒపీనియన్ ఉంటుంది, ఇటు ఉంటుంది. ఇప్పుడు సపోజ్ నేను మహేష్ బాబు ఫ్యాన్స్ అనుకోమ్మా, మా ఊరు వాళ్ళంతా మహేష్ బాబు ఫ్యాన్సే ఉంటారా, మా ఇంట్లో వాళ్ళంతా మహేష్ బాబు ఫ్యాన్స్ ఉంటారా, ఉండరు కదా. అట్లా వేరే మనుషులు మారుతారు కదా. అట్లానే డాక్టర్లు కూడా ఈ సిద్ధాంతాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు వ్యతిరేకులు ఉంటారు. నువ్వు డాక్టర్లు వర్సెస్ వీఆర్కే అంటావేంటి, అట్లా ఉండదు కదా. నేను చదివితే అంటే నువ్వు సపోర్ట్ చేసి నీ పక్కన ఉండే గీతల మళ్ళేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళ నాలెడ్జ్ కనుక చూస్తే మూర్చొస్తుంది. కొలెస్ట్రాల్ అయితే కొవ్వు వస్తుందని ఒకడో, షుగర్ ట్యాబ్లెట్ వేసుకోకపోతే మెట్ఫార్మిన్ సంజీవని ఒకడో, ఈ అజ్ఞానం వీళ్ళంతా వ్యాపారులు. వీళ్ళు మేడల కట్టడం కోసం దీనికోసం ఆ బిజినెస్ మోడల్ కాపాడటం కోసం ప్రయత్నం అది. వాళ్ళను అడిగి తీసుకురా, నీ పక్కన తిరిగేవాడిని అడిగి ఒక్క టైప్ 1 ప్రపంచం మొత్తం మంచి తీసుకురా, నిన్ను నీ జన్మకి నీ మొహాన్ని నీకు ఎట్టాకు రాదు, నీ పక్కన ఉండి నీ ఫ్రెండ్కి అతని మొహానికి తెలియదు, నీ బతుక్కి ఒక్కటి ప్రపంచం మొత్తం మంచి తీసుకురా, నీకు 2 కోట్లు ఇస్తా చాలే. నేను లోపల కూడా ఇంకోటి కూడా చెప్పా, అతను గోగినం బాగా ఉన్నాను ఇంకోటి శాతివాదులు తీసుకొచ్చి నా ఎదురుకుండా డిబేట్లో కూర్చోపెట్టాను, లైవ్ డిబేట్లో డాక్టర్లతో తీసుకొచ్చి కూర్చోబెట్టిన యాంకర్ ₹1,00,000 ట్రాన్స్ఫర్ చేస్తా స్పాట్లో. ఏ దమ్ము లేక తోకముడిచి పారిపోయి నువ్వు హేతువాది అంటే ఎగబడి వెళ్ళాలి, అంతే కదా. నేను రమ్మంట్లా రా, నువ్వు తీసుకురా, సైన్స్ మాట్లాడదాం, సైన్సే మాట్లాడదాం. ఇప్పుడు సింపుల్ అమ్మ, హేతువాదులు ముఠానే రమ్మను, వాళ్ళు వస్తారు, డాక్టర్లు వస్తారు, నేను వస్తాను, టెస్ట్ మొదలు నాతో పాటు డాక్టర్లు వస్తారు, పని మీకు అర్థమైన భాషలో చెప్పడానికి మీకు వస్తారు, టెస్ట్ మొదలు పెడతాం, మీకు తగ్గుతాం, నాకు తగ్గు తేలుతాం. ఇప్పుడు టైప్ 1 డయాబెటీస్, సోరియాసిస్, రొమటాయిడ్ ఆర్థరైటిస్ మీకు తగ్గమని మీరు చెబుతున్నారు కదా, క్యాన్సర్ నేను తగ్గిన టెస్ట్ మొదలు నేను ఇస్తాను, 100 ఇస్తా. అవి ఎలా తగ్గినాయి మీరు చెప్పాలిగా. ఇప్పుడు నువ్వు తగ్గవని అంటే నువ్వు తగ్గవన్నావు కాబట్టి, ఇప్పుడు మోహన్ గారు ఈనాడులో ఇంటర్వ్యూ ఇస్తా, ICMRకి గైడ్లైన్స్ ఇచ్చాను, నన్ను అడిగారు వాళ్ళు. ఇప్పుడు గైడ్లైన్స్ అంటే ఓ సీట్ రిలీజ్ చేశారు కదా, ఈ షీట్ కోసం టైప్ 1కి ఇచ్చిన దాంట్లో ఏంటంటే టైప్ 1 డయాబెటీస్కి ఒక్కరోజు ఇన్సులిన్ ఇవ్వకపోయినా పేషెంట్లు చనిపోతారు అని ఒక రిమార్క్ చేశాడు. ఇది ICMR గైడ్లైన్స్ ఇచ్చారని ఈనాడు ఇంటర్వ్యూలో వచ్చింది. ఇది నేను ఈ పేర్లు మనం చెప్పొచ్చు ఎందుకంటే పబ్లిక్ కాబట్టి. నేను ఆయన ఛాలెంజ్ చేస్తున్నా, ఆయనతో పాటు వీళ్ళందరూ ఈ ముఠా మొత్తాన్ని ఛాలెంజ్ చేస్తున్నా. నా దగ్గర ఇన్సులిన్ తీసుకోకుండా టైప్ 1 ఉన్నాళ్ళు బ్రహ్మాండంగా C-పెప్టైడ్లు పెరిగి
ఇది ఒక 39 ఏళ్ళు అతనే 17 సంవత్సరాల నుంచి 75 యూనిట్లు ఇన్సులిన్ వాడతా, ఎప్పుడు ఏనాడు 0.5 కూడా సీపెట్ పడి దాటినాడు. ఒక్క నెలలో 2.08కి మొదటి రోజే ఇన్సులిన్ పెంటకుప్పల పారేస్తే వచ్చి నేను చూపిస్తాను. అలానే 2.86కి వచ్చినాయి 0.49 నుంచి, అలానే 0.2 నుంచి 1.3కి వెళ్ళినాయి, 4.2కి వెళ్ళినాయి. సీపెప్టైడ్లు రికవర్ అయినాయి. హెచ్బిఎంసీలు 15-16 ఉండేవి, షార్ట్ టైర్లో 2-3 నెలల్లోనే వచ్చినాయి. కొన్ని వందలు ఇస్తారు రిపోర్ట్స్. వాళ్ళు మామూలుగా తీసుకుంటా కూడా బాగున్నాను చేస్తా. అది ప్రపంచం అక్కడ జరగలేదు కదా, నా దగ్గర జరిగింది కదా. మీ ప్రాబ్లం ఏంటి, మీ ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళు తగ్గకూడదా, అంటే వాళ్ళు తగ్గకూడదా? వాళ్ళు మీ దగ్గరకు చచ్చిపోయే వరకు మీ ఇన్సులిన్ వాడాల్సిందేనా? షుగర్ ఉన్నాడమ్మా ఫర్ ఎగ్జాంపుల్, ఈ గోగినం బాబు లేకపోతే ఇతరత్ర ఈ పల్లె సలహా ఇచ్చేదేంటి, సచ్చే వరకు మా మందులు వాడు. నీ మందులు వాడితే తగ్గుతుందా, కంట్రోల్ ఉంటాడా? ప్రతివాడు డయాలసిస్కి వెళ్తాడు, లేదా కిడ్నీలు పోతాయి, లేదా కాళ్ళు గ్యాంగ్రీలు నరుకుతారు, తొందరగా చచ్చిపోతారు. ఏ కుటుంబంలో అడుగు, మా బాబాయ్కి కూడా డయాబెటీస్ చచ్చిపోయాడు, మా తాతయ్య డయాబెటీస్ చచ్చిపోయాడు. ఇదేగా చెప్పేది. 20 లక్షలు కాళ్ళు తీయడానికి లక్షలు అడిగారు, గుంజటానికి లక్షలు అడిగారు. వేల కాళ్ళు తీసేస్తున్నారు హైదరాబాద్లో రోజు. నేను మొత్తం అందులో 95 మందిని పరిగెత్తిస్తాను. నేను ప్రతి 100 కాళ్ళు వీళ్ళు తీసేసి నరికేసే వాళ్ళలో 95 మంది నేను పరుగులు తీస్తా, విత్ ఇన్ మంత్స్లో పరుగులు తీస్తా. ఒక్క మందు కూడా వాడుకుంటే పెంటకప్పల పారించి, కంప్లీట్ పెంటకప్పల పారించి. నేచర్ నేనే ఒప్పటివేం కాదు, నేను ఇస్తా. డయాబెటీస్ బీపీకి కాదు, నేచర్ సప్లిమెంటేషన్ ఇస్తా, ప్రకృతి పసుపు ఇచ్చిన సప్లిమెంటేషన్ ఇస్తా, బెర్బరిన్ ఇస్తా, ఏం కావాలో మిల్క్ తీసిలు ఇస్తా, చాలా ఇస్తా. నేను నేచర్ ఇచ్చింది. సిల్వర్ది ఇస్తాను, ఆల్కలంటి పెంచుతాను, ఎంతవరకు ఉండాలి అంతవరకు. సెల్ లోపల ఇన్సైడ్ 7.3 ఉండాలి, అది మెయింటైన్ చేసేట్టు చూసుకుంటా. నేచర్ ఇచ్చింది ఇస్తా, సెల్ రిపేర్ చేస్తా. అన్ని జబ్బుల్ని ఓవరాల్గా తగ్గిస్తాం, ఒకటి కాదు. ఇప్పుడు చాలామంది రికవర్ అయ్యారు కొన్ని జబ్బుల నుంచి అని చెప్పారు కదా, అట్లా మీ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఎవరైనా రికవర్ అవ్వని వాళ్ళు ఉన్నారా? రికవర్ అవ్వకుండా కొంతమందికి ఫ్రస్ట్రేషన్ వస్తుంది, మేము ఇన్ని రోజులు అవుతుంది ఇంకా తీసుకుంటున్నాం అట్లా అని చెప్పి వచ్చి కంప్లైంట్ చేయడం ఉంటాయమ్మా. ఇప్పుడు నిన్న ఒక అతను లివర్ క్యాన్సర్ అతను వచ్చాడు, అదే రోజున 3 వచ్చారు. నిన్నే ఉదాహరణ చెప్తాను ఎట్లా ఉంటుంది. మేము ఎన్నో జాగ్రత్తలు చెబుతాం. మిగిలిన క్యాన్సర్ అని ఇచ్చిన వాళ్ళని లివర్కి వచ్చేటప్పటికి నేను మా కోకోనట్ ఆయిల్ తక్కువ డోసులో ఇస్తాను. లివర్లో క్యాన్సర్ లివర్ సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఒక అతనికి 5 గ్రాములు రోజు తీసుకోవాలి, అట్లా 15 సార్లు 75 గ్రాములు తీసుకోవాలన్న. అతనికి 1 మంత్ తర్వాత వచ్చాడు రివ్యూకి, సిస్ట్ పెరిగింది. చాలా జాగ్రత్తలు తీసి చెప్తాం, కింద రాస్తాం, కింద ప్రతి గంటకి తీసుకోవాలి, అలారం పెట్టుకుని తీసుకోవాలి, టైం మెయింటైన్ చేయాలి, 5 గ్రాములు కరెక్ట్గా తీసుకోవాలి, ఇవన్నీ చెప్తాం. అతను వచ్చి కూర్చున్నాడు, అంతా కరెక్ట్ చేసాడు. లివర్లో సిస్ట్ కొంచెం సైజు పెరిగింది, అసలు నార్మల్గా తగ్గిపోతుంది. సరే క్రాస్ చేస్తా, అబ్బాయి మేమే తప్పు చేయలేదు అంటాడు. తీరా చేస్తే అంటాడు 10 నిమిషాల తర్వాత కొబ్బరి నీడ తాగేమంటే ఒకసారి తాగేశారంట. నేను ఇచ్చింది 5 గ్రాముల చొప్పున 15 సార్లు ఇచ్చా, పిచ్చోడిని ఇచ్చానా? నువ్వు 40 గ్రాములు ఒకసారి 40 గ్రాములు ఇంకోసారి తాగేటానికి ఇచ్చాను నేను అంటే ఇలా అనమాట. తెలిసి తెలియకుండా అంటే ఎలా ఉంటుందంటేనమ్మా, నువ్వు ఒక సబ్జెక్ట్ దిగినప్పుడు పూర్తిగా తెలుసుకుని చేయాలి. మాకు ఇక్కడ రాగానే మా న్యూట్రిషనిస్ట్ కౌన్సిలర్లు ఉంటారు, ఎంఎస్సీ న్యూట్రిషనిస్ట్ కౌన్సిలర్, మన డైట్ ట్రైన్ అన్నాడు, పూర్తి క్వాలిఫైడ్ వాళ్ళు మొత్తం వివరంగా చెప్తారు. అంత ప్రతిదీ ట్రైనింగ్ ఇస్తాం, చార్ట్లు ఇస్తాం, చెప్తాం, ఫోన్ నెంబర్లు అవైలబుల్గా ఉంటాయి, ఎప్పుడు వచ్చినా చేస్తాం. ప్లస్ గ్రూపుల్లో చెప్తే గ్రూపులో అడ్వైస్ ఇస్తారు, ఇన్ని ఉంటాయి. చదవరు, చూడరు, ఏం చేయరు, గుడ్డే చేలో పడినట్టే. ప్లస్ ఎవడో చెబుతాడు, ఒక కాఫీ తాగితే ఏమో ఇంత రైడ్ చేస్తావుగా, పర్లేదు తాగంటాడు, పర్లేదు అంటామో తాగేస్తాడు. ఇట్లా ఇది నేను చెప్పలేదు కదా. ఇంటి దగ్గర చేసేవాళ్ళు ఈ చేపలు ఆపుకోలు చేసిన వాళ్ళు తప్ప 1000% సక్సెస్ అవ్వను. అది 1% కూడా కాదు, 1000%. ఇప్పుడు నువ్వు సరిగ్గా చేయకపోతే నేనేం చేయను, ఎవరేం చేయలేరు కదా. మరి తగ్గిన వాళ్ళందరికీ ఎందుకు వస్తావు నువ్వు చెప్పాలి, అర్థమైందా? ఇప్పుడు నువ్వు నాది తగ్గలేదని నువ్వు అన్నావు అనుకో, స్కూల్లో మా అబ్బాయి తప్పాడని నేను అన్నాను అనుకో, మరి మిగిలిన వాళ్ళందరికీ 90 ర్యాంకులు ఎందుకు వచ్చినావో చెప్పాలి. అదే స్కూల్లో మా అబ్బాయి క్లాస్మేట్లకి 99 ఎందుకు వచ్చినావో నువ్వు చెప్పాలి, నేను చెప్పాలి, నేను అలా చెప్పాలి, అది కూడా చెప్పాలి కదా టీచర్కి సంజేష్. అంటే ఇలా అంటే అర్థం చేసుకుని చేసేవాళ్ళందరికీ 1000% అయిపోతుందమ్మా. ప్లస్ నేను అందుకే ఏం చేస్తానంటే, ఒకప్పుడు నేను రామకృష్ణ వెళ్తాను ఇక్కడ, మనం ఇక్కడ చూసేటప్పుడు పైన వీడియోలు వేసేవాళ్ళం 2, డయాబెటీస్ లైఫ్ స్టైల్ డిసీజెస్ కానీ 3 గంటల వీడియో ఉండేది, క్యాన్సర్ మీద వేరే ఉండేది. అవి చూసి వచ్చినాక నన్ను కలవాలని చెప్పేవాడిని. సరే ఇప్పుడు వీఆర్కి ఎక్స్క్లూజివ్లో రిలీజ్ చేశాను, 3 గంటల వీడియో ఉంటాయి. ఒకటి లైఫ్ స్టైల్ డిసీజెస్ మీద, జీవనశైలి వ్యాధులు సంపూర్ణ అవగాహన, క్యాన్సర్ సంపూర్ణ అవగాహన, ఈ 2 వీడియోలు చూసేసి రమ్మంటాం. A to Z చెప్తా నేను మీకోసం షుగర్ తగ్గించడానికి, క్యాన్సర్ తగ్గించడానికి, లేదా బీపీ తగ్గించడానికి కూర్చోవాలి. ఇది సబ్జెక్ట్ మీకు నేర్పడానికి, నేను సబ్జెక్ట్ నేర్పుతాను నీకు. ఆ 3 గంటల వీడియో చూడు, ప్రాక్టికల్గా ఇప్పుడు మా హెల్ప్తో డైట్ తీసుకుంటావు, ఈ డైట్తో నీకు తగ్గిపోతుంది. రేపు నువ్వే డాక్టర్వి, నా దగ్గర రావాల్సిన పని మాత్రమే ఉంది. నీ ఫ్యామిలీలో ఎవరికైనా వచ్చింది, నేర్చుకుని నువ్వే చెయ్యి. నీ థియరీ తెలుసు, ప్రాక్టికల్గా నువ్వే మీ ఆయన తగ్గించుకున్నావు షుగర్ని,
లేదా మీ మామగారికి క్యాన్సర్ తగ్గించుకున్నావు, మీ ఫ్యామిలీలో నువ్వే చేసుకో, నీకు తెలుసు కదా. మేము పైనుండి ఆన్సర్ చేయడానికి ఉన్నాం కదా. రామకృష్ణ కూడా ఎన్నాళ్ళు చూస్తాడు. నేను డే 1 నుంచి చేసింది అది 8 గంటల పాటు. నాకు ఏది ఉంటే సబ్జెక్ట్ ఓపెన్ ఇలా పరిచేసాను, నా దగ్గర సీక్రెట్ లేదు. ఇప్పుడు ఇంకోటి హేతువాదులు ఇంకోటి నన్ను ఎందుకు విమర్శ చేయకూడదంటే, నేను మ్యాజిక్ ఇవ్వట్లా. ఇదిగో నా దగ్గర వేరు ఉంది, ఈ వేరు తీసుకోండి అంటే నన్ను తీసుకెళ్ళి 5 నిమిషాలు బొక్కలో పెట్టండి. ఆనందం మీద అప్పుడు పట్టడానికి కారణం ఏంటంటే, వీళ్ళు పట్టడానికి రీజన్ ఉంది. అతను ఒక ఫార్మా సీక్రెట్, అందులో తెలియదు. చేప మంది అతనన్న సీక్రెట్. నా దగ్గర సీక్రెట్ ఏముంది? ఓపెన్గా సబ్జెక్ట్ మొత్తం బయోకెమిస్ట్రీ అంతా చదువుతున్నా 3 గంటల పాటు. ఓపెన్గా వీడియోలు ఉన్నాయి. నీకు దమ్ము ఉంటే దానికి కాదని చెప్పుకొని వేల మంది డాక్టర్లు చూశారు, మహా బయోకెమిస్టులు పెద్ద వాళ్ళు చూశారు, పెద్ద ఆంకాలజిస్టులే అంతా నిలబడి చప్పట్లు కొట్టారు. ఒక్క డౌట్ కూడా అడిగినాడు లేరు. నువ్వు అడుగు, నేను చెప్తా. నేను అందుబాటులో ఉంటాను, నా ఫోన్ నెంబర్లు అందుబాటులో ఉంటాయి. నేను సబ్జెక్ట్ చెప్పా, నువ్వు చెప్పు సబ్జెక్ట్. క్యాన్సర్ ఎందుకు వచ్చిందో ఆంకాలజీ హాస్పిటల్ అని చెప్తాను, కనుక్కోండి. షుగర్ ఎందుకు వస్తుందో ఒక డాక్టర్ని అడగండి. ఇన్సులిన్ ప్యాంక్రాస్లో ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గితే షుగర్ అని చెప్తారు. గేదెల మళ్ళీ చోటు కూడా చెప్పడం వాస్తవం, దానికి పూర్తి విరుద్ధం. డయాబెటీస్ టైప్ 2 వాళ్ళకి ఇన్సులిన్ ప్రొడక్షన్ బీభత్సంగా ఉంటుంది. ఇన్సులిన్ చాలా ఎక్కువ ఉంటుంది, అదే టైప్ 2 డయాబెటీస్. రక్తంలో ఇన్సులిన్ ఎక్కువ ప్రొడక్షన్ ఉండే సిచ్యువేషనే టైప్ 2 డయాబెటీస్ అంటాం. వీళ్ళు ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిందంటారు. అంటే ఎంత మోసం అంటే, ఈ బేసిక్ సైన్స్ తెలీదు. నేను ఎందుకు ఇలా మాట్లాడతానంటే, ఇప్పుడు ఒక బేకామా అండి, నాకే ఇంతమంది నేను తగ్గిస్తున్నా 1000% సక్సెస్ రేట్తో. పోని గట్టిగా మాట్లాడితే ఎన్నాళ్ళు మాట్లాడగలను? 6 నెలలు మాట్లాడగలను, 2 నెలలు మాట్లాడగలను. నన్ను పచ్చడి చేయడానికి ఎంతసేపు? 8 ఏళ్ళు లేదు. 8 ఏళ్ళ నుంచి చెప్తున్నాను కదా. ఎన్ని డిబేట్లు, ఎంతమంది ఢీ కొట్టుని చెప్పే హేతువాదుల దగ్గర నుంచి వాళ్ళు కూడా తోకముడిచి పారిపోయారుగా. నా టెస్ట్ మాల్ క్రాస్ చేయడానికి ఎవడు రాలేదుగా. ఎవడు రానప్పుడు నువ్వు ఎలా చెప్తావు? అట్లనే ఆడెవడో అంటాడు కిడ్నీ పోద్ది అంటాడు. నీకు తెలుసా? ఒక్కడన్నా ఉన్నాడు నా విధంగా నా వాళ్ళ కిడ్నీ పోయింది అనుకో, నేనేమంటాను కిడ్నీ పోతుంది, ఎడంకాలు చెప్పేసి కొట్టనండి అంట. పేడ రాసి కొట్టండి, ఎవడు మాట్లాడినా సరే. 2 కోట్లు వస్తే ఎవడు కిడ్నీ పోయినా నా డైట్ మనం చూపిస్తే అంటాను. చూపించచ్చు కదా నువ్వు కిడ్నీ పోయినండి. ఎవడైనా సరే ఆఫర్ వాడుకోవచ్చు కదా. ఈ ఆఫర్ వాడుకోవడం చూపించండి ఎవడైనా. నువ్వు చెప్పిన హేతువాదిని అడిగారు, అదేంటండి రామకృష్ణ గారి డైట్ ఎందుకు వ్యతిరేకత? కిడ్నీలు పోతాయంట. ఎవరు చెప్పారు? టీవీలో చెప్పారు. టీవీలో ఒక టీవీ ఛానల్లో, ప్రముఖ టీవీ ఛానల్ గురించి తెలియదు ఏముంది. వీళ్ళంతా రాజకీయ పార్టీలకి భజన చేయటం, వాళ్ళు డబ్బులు ఇచ్చే హాస్పిటల్కి భజన కొట్టడం స్కెచ్ చేసి ఎజెండా తప్ప వాళ్ళ దగ్గర నిజాలు ఉంటాయా? అలానే నా మీద స్కెచ్ చేయడం కోసం స్కెచ్ చేసే పెట్టి వెంకటరెడ్డి ఆయన కిడ్నీలు పోయి 14 ఏళ్ళు అయింది. ఆయన నా మూలాన్ని కిడ్నీలు పోయి వేసారు టీవీలో. అలానే ఒక ప్రముఖ పేపర్ కూడా ఇలానే తార్పుడు రాతలు రాసింది. వ్యభిచారం ఇంకోటి రాతల కంటే నీచమైన రాతలు. ఎక్కడ ఊరు పేరు ఉండదు, సాట్ని ఆడవటం, నా పేరు ఎక్కడ ఉండదు. కిడ్నీలు పోతాయని వాళ్ళు ఇంటెన్షన్ చేసి, ఎందుకంటే వాళ్ళ వ్యాపారాలు పడుతున్నాయి, వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చే వాళ్ళ ఆదాయం పడుతుంది కాబట్టి పై స్థాయిలో కుట్ర జరిగి వాళ్ళు చేస్తే నువ్వేం చేయాలి? హేతువాదిగా ఉండి వాళ్ళ మీద ఫైట్ చేయాలి, కానీ నువ్వేం చేయాలి నిజం తెలుసుకోవాలి. పోయినాడు కూర్చోబెట్టాలిగా. ఆ వెంకటరెడ్డి అయితే 14 ఏళ్ళు పోయి డైట్ చేసిన వాళ్ళ అబ్బాయి బ్రహ్మాండంగా ఉన్నాడు. ఇప్పటికి ప్రతి 2-3 నెలలకు నన్ను కలిసి వెళ్తాడు. స్టేజ్ మీద ఎక్కడ పడి స్టేజ్ల మీదకి వచ్చి కూడా చెప్పారు. వాళ్ళ కిడ్నీ పోలా ఏం పోలా, అసలు ఏం పోలా. నా డైట్ 14 ఏళ్ళే పోయింది. వెంకటరెడ్డి కిడ్నీ నామాలను ఎలా పోతాయి అంటే పిచ్చివాగుళ్ళు, ఇవన్నీ పచ్చి అబద్ధాలు అంటాడు. అదేమంటే అంటాడు, వేరే అతను అడిగాడు, సరే ఓ పని చేద్దాం, ఖమ్మం వెళదాం, ఆ వెంకటరెడ్డి ఇంటికి వెళ్దాం, ఆ ఫ్యామిలీ ఇంటికి ఇల్లు చూద్దాం, ఇల్లు వాళ్ళతో మాడదాం. నువ్వు అన్నట్టయితే రామకృష్ణ గారితో ఏదైనా ఇచ్చేసి రామకృష్ణ గారు వాళ్ళతో చెప్పి వెళ్ళిపోతారు, రెడీనా అంటే వెళ్తే వాళ్ళని డబ్బులు ఇచ్చి మేనేజ్ చేశారంటాడు. నేను ఫర్ ఎగ్జాంపుల్ డబ్బులు ఇచ్చి వాళ్ళని చెప్పకుండా మేనేజ్ చేశాను అనుకుందాం మాటర్స్కి. 14 ఏళ్ళకి కిడ్నీ పోయినప్పుడు చూపించుకున్న రిపోర్ట్లు ఉంటాయి కదా, గవర్నమెంట్ హాస్పిటల్లోనో లేదా ప్రైవేట్ హాస్పిటల్ రిపోర్ట్లు. ఆ రిపోర్ట్లు నేను మార్చలేనుగా, 14 ఏళ్ళ క్రితం రిపోర్ట్ మార్చలేనుగా. 14 ఏళ్ళ క్రితం సీక్రెట్తో కిడ్నీ పోయింది చూపిస్తే అప్పుడు ఏం చేస్తావు నువ్వు? నా డైట్ అన్న 14 ఏళ్ళ ముందే పోయిందనే సర్టిఫికేట్ హాస్పిటల్ రికార్డులు చూపిస్తాయి, నువ్వు కాదనలేవుగా, దానికి ఆధారలేవు నువ్వు. ఆ ఫ్యామిలీ మెంబర్లు అంటే నమ్మేస్తావు, అందరూ నేను కొనేస్తాను ప్రాపర్, నాకేం పని లేదా? అర్థమైందమ్మా? అంటే వాళ్ళు ఇష్టపట్లా. ఒక నిజ నిర్ధారణ హేతువాది అయితే ఏం చేస్తారంటే, జనవిజేంద్ర రమేష్ లాంటి ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళు నిజమైన నికాసైన హేతువాది, గోపాల శివనారాయణ గారు వాళ్ళు ఇలాంటి వాళ్ళు నిజమైన హేతువాదులు. చలపల్లో డిఆర్కే ప్రసాద్ గారు, పద్మావతి గారు ఉన్నారు. వీళ్ళు రియల్ హేతువాదులు. వాళ్ళు ఇది కనిపెట్టారు, నిజానికి ఇట్లాంటి వస్తే వాళ్ళు ఎదురు కొడతారు. అలాంటిది వాళ్ళు వచ్చి ఇది 1000% సైన్స్, మేము చెబుతున్నాం, మేమున్నాం రామకృష్ణ ముందు వెనక ప్రతిదీ, అతను చెప్పేది 1000% సైన్స్ అని చెప్తున్నారు. దానికి వాళ్ళు చెప్పేది ఒకటే, రామకృష్ణ సబ్జెక్ట్ ఓపెన్గా చెబుతున్నాడు, అతని దగ్గర ఏ దాపరకం లేదు. అది చూసి నీకు నువ్వు పరిశీలించుకుని నువ్వు చేసుకో. నీ ఇంట్లో ఐటమ్సే చేస్తున్నాడు, అంతే కదా. నీ ఇంట్లోనే చేసుకో, నువ్వు ఎవడొద్దన్నాడు? నేను సబ్జెక్ట్ కదా నేర్పింది నీకు, ఆ సబ్జెక్ట్ ఎందుకు చెప్తాను చెప్పు. నా దగ్గర సీక్రెట్ ఏం లేదు కదా, ప్రతి వాడి దగ్గర సీక్రెట్ ఉంటుంది, నా దగ్గర సీక్రెట్ లేదుగా. సార్ ఇప్పుడు మీరు
8 years బ్యాక్ స్టార్ట్ చేశారు కదా, అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు మీ మీటింగ్స్ జరుగుతూ ఉండేవి కదా, మీటింగ్స్కి వచ్చి అటెండ్ అవుతుండే, మీరు చెప్పింది వింటుండే, అదిని పాటిస్తుండే, వాళ్ళు ఇంకో కొంతమందికి చెప్తుండే, అట్లా ఉంటుండే. ఇప్పుడు వీడియోస్ ఉన్నాయి ఓకే, కానీ అది కాకుండా ఇంకా వాళ్ళకి ప్రాబ్లమ్స్, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏది ఉన్నా సరే మీతో మాట్లాడాలి, తెలుసుకోవాలి, వాళ్ళ పర్సనల్గా మీ దగ్గర నుంచి వైద్యం తీసుకోవాలంటే ఎట్లా అప్రోచ్ అవ్వాలి? నేను గత 2.5 సంవత్సరాల నుంచి, ఆల్మోస్ట్ 2.5 years దాటిపోయింది, 3 సంవత్సరాల నుంచి రామకృష్ణ హెల్త్ లైన్ అని ఒకటి ఎస్టాబ్లిష్ చేసి, నేను బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉండేది ఆఫీసు, TV9కి పంజాగుట్టకి మధ్యలో. ఒక 2 days బ్యాక్ అది షిఫ్ట్ అయ్యాం. రోడ్ నెంబర్ 14లో అది ఆశా హాస్పిటల్ రోడ్డు పక్కన రిలయన్స్ సూపర్ మార్ట్ ఉంటుంది, దాని పైన షావర్మా అని ఉంటుంది దాని పక్కనమ్మ, అక్కడికి షిఫ్ట్ అయ్యాం కొత్త ప్రిమిసెస్లోకి. అక్కడ పార్కింగ్ ఇబ్బందిగా ఉంటుంది, ఇక్కడికి కొత్త ప్రిమిసెస్లోకి ఇక్కడ షిఫ్ట్ అయ్యాం. ఎదురుకుండా కూడా పబ్లిక్ స్కూల్ ఉంటుంది, అక్కడ రోడ్లే కూడా వేస్తారు. రోడ్ నెంబర్ 14 ఒక 2 రోజుల నుంచి, ఇంకా అనౌన్స్ కూడా చేయలేదు, మీ ఛానల్ ద్వారా ఫస్ట్ చెప్తున్నా. దానికి అంటే ముందు వెళ్ళిపోయాం. దుబాయ్లో కూడా ఒకటి స్టార్ట్ చేసామమ్మా, దుబాయ్లో కూడా రాయల్ ఫ్యామిలీ లిమిటేషన్తో అక్కడ మేము ఓపెన్ చేసాం ఆల్రెడీ. ఇక్కడ ఇది ఉంటుంది, నేను డాక్టర్ టీం వీళ్ళంతా ఉంటారు. ఇదంతా ఇక్కడ క్రానిక్ డిసీజ్ ఎక్కువ చూస్తామమ్మా. చిన్న చితకైతే మా దగ్గర రావసం లేదు. షుగర్లో బీపీ షుగర్ లాంటి అంటే మీరు చేసుకోవచ్చు, కలవచ్చు. మా దగ్గర స్పీడ్గా వెళ్ళే మోడల్ ఉంటుందమ్మా. ఇప్పుడు క్రానిక్ డిసీజ్ ఉంటాయి, చెప్పాను కదా, డైట్ నేను క్రియేట్ చేసిన నా ఫార్ములా సప్లిమెంటేషన్ ఉంటుంది, నా ఫార్ములా కైండ్ ఆఫ్ సప్లిమెంటేషన్ ఉంటుంది. విటమిన్ D3 ఉంది ఫర్ ఎగ్జాంపుల్, అందరూ 600 IU అట్లా చేస్తారు, నేను 20,000 IU చేస్తాను. K2 అంతే, నేను 10,000 IU ఇస్తాను ఒక ట్యాబ్లెట్లో. మిగతా వాళ్ళు దాంట్లో 10 వంతు కదా 20 వంతు కూడా ఎవరు. సో నా స్టాండర్డ్స్ వేరు, ఇట్స్ మై ఓన్. ఇది విత్ ఇన్ లిమిట్, ఎవ్రీ వన్ ఈజ్ ఫెసైలైసెన్స్. ప్రతిదీ నేను దాదాపు సుమారు నేను చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్ చేశాను 2 years. ఇండియన్ ఆయుర్వేద నేను పెద్ద స్టడీ చేయలేదు, కానీ ఎక్కువ చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్ చేశాను. అంటే నా చైనా వాళ్ళు నాకు వెంటనే డౌట్ క్లారిఫికేషన్ లింక్ ఉండటం వల్ల చేయటం వలన, అంటే ఇండియన్ ఆయుర్వేదంకి చాలా అద్భుతమైంది ఇది. ఇప్పుడు నేను దీంట్లోకి వెళ్తున్నాను. అంటే రీసెర్చ్లో భాగంగా నేను చాలా దేశాల్లో డాక్టర్స్ కూడా చేస్తాను, చాలా త్వరలో బయట పెడతలేను, నేను ఓ టైం వచ్చినా చేస్తాను. నేను అన్ని సిద్ధాంతాలు చెప్పాను కదా, టెక్స్ట్ బుక్లో పెట్టించేవారు నేను వదలను ప్రపంచవ్యాప్తంగా. సో ఇప్పుడు ఇక్కడ షిఫ్ట్ అయ్యామమ్మ. నేను నాకు న్యాచురోపతి డాక్టర్లు ఉంటారు, టీం అంతా బాగా ట్రైన్ వాళ్ళు, 3 years టీం అంతా. వాళ్ళు చూడటం, MSc న్యూట్రిషన్లో ఉండే వీళ్ళంతా డైట్ చెప్పడం కానీ ఇదంతా క్వాలిఫైడ్ ఉంటుంది. మా దగ్గర A to Z మొత్తం టోటల్లీ ఓవర్ ది కౌంటర్ సప్లిమెంటేషన్ నా ఫార్ములాస్ ఉంటాయి. ఇట్స్ మై ఓన్ ఫార్ములాస్. అంటే కుర్కుమిన్ ఉంటే నా ఫార్ములా వేరు, అది వేరు. నేను తీసుకునే మెథడ్ వేరు, అది వేరు. నేను చేసే క్రానిక్ డిసీజ్ కోసం నేను టోటల్గా ఫారెస్ట్ నుంచి వచ్చిన దాన్ని నేను ప్రిఫరెన్స్ ఇచ్చి నేను తెప్పించుకుంటాను. కమర్షియల్గా చేసేవాళ్ళు అది చేయలేదు. 2 నా ఫార్ములా ఇంకోటి ఎందుకు చేస్తాడు, ఒక ర్యాన్బ్యాక్స్ వాడు ఎందుకు చేస్తాడు, నాది నేను చేయాలి. అలా చేయడానికి సలహాలు తనే వాళ్ళు ముందుకు వచ్చారు. అట్లా ప్రతిదీ ఒక్కోటి మేము చేసుకెళ్తా చాలా విజయాలు చూస్తున్నాం. ఈవెన్ కిడ్నీలు డయాలసిస్కి వెళ్ళాలి బయట తీయడం దగ్గర నుంచి. అంటే ఇంకా చాలా రీసెర్చ్ కూడా నేను చాలా ఉన్నానన్న. ఇప్పుడు నేను చాలా రీసెర్చ్లో ఉంటాను, చాలామంది దీంతో చాలా దేశాలతో ఉన్నాను. ప్లస్ ఇక్కడ నేను చాలా ఆవిష్కరణలు చెప్పబోతున్నాం, చాలా వాటి సొల్యూషన్ ఇస్తాం, ఒక అద్భుతంగా చేయబోతున్నాం అమ్మ. సో నన్ను కలవాలంటే అక్కడ నన్ను కలవచ్చు, రామకృష్ణ హెల్త్ లైన్ అని బంజారాహిల్స్లో. మీరు గూగుల్ కూడా రామకృష్ణ హెల్త్ లైన్ కొట్టిన డైరెక్ట్ అది మ్యాప్ చూపిస్తుంది. నా అపాయింట్మెంట్ తీసుకుని వస్తే అక్కడ ప్రోటోకాల్ ఇచ్చి మొత్తం టోటల్గా సర్వీస్ ఉంటుంది. నన్ను కలిసేటప్పుడు కూడా నన్ను కలవటం ఫ్రీగా కలవచ్చు. ఎవరైనా కన్సల్టెన్సీ ఫీజులు ఏముండవు. మా డాక్టర్లు కలవటానికి, న్యూట్రిషన్స్ కలవటానికి నో కన్సల్టెన్సీ. ఫైల్ అవ్వటం కానీ ఏదైనా చార్ట్లు ఏదైనా మేము ఫ్రీ కన్సల్టేషన్ ఇస్తాం. సప్లిమెంటేషన్ అనే ఆప్షన్ సూచించినప్పుడు వాళ్ళు తీసుకోరు, వాళ్ళ ఇష్టం, లాస్ట్ చాయిస్. మాదంతా అయిన తర్వాత తీసుకోవచ్చు, లేదంటే వాళ్ళ చాయిస్. బట్ సప్లిమెంటేషన్ ఉండబట్టే నేను క్యాన్సర్ అంటే తగ్గించగలుగుతున్నాను. అంటే ఎవడో సన్నా చెప్పినట్టు అలా కొంత చావు తెలివితేటలు మాట్లాడుతూ ఉంటారు. అట్లా ఇంట్లో చేసుకుంటే క్యాన్సర్లు తగ్గుతాయా? అడ్డగాడిదిలారా, ఇంట్లో చేసుకుంటే క్యాన్సర్లు తగ్గుతాయా? వద్దా? సప్లిమెంటేషన్ ప్రోటోకాల్ వద్దా? ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు తగ్గితే క్యాన్సర్ నీ తొందరగా తగ్గుతావు, నీ ప్రాబ్లం ఏంటి? ఓ WBC ఉంది, 2,16,000 ఉంది, 2 నెలలు వేసుకున్నా రాలా, క్యాన్సర్ చచ్చిపోతున్నాడు. 2వ రోజుకి 70,000 వచ్చింది, 3వ రోజుకి 30,000 వచ్చింది. మంచిదేగా అలా వస్తే? 30,000 మంచిదేగా. సప్లిమెంటేషన్ క్యాన్సర్లో లేకపోతే ఇన్ఫెక్షన్స్ ఇంకోటి ఎలా అవుతాయి? నా స్టైల్ ఆఫ్ ఉంటాయి ఖచ్చితంగా. అది ఆ మోడల్. అంటే ప్రజలు అది అర్థం చేసుకోండి. మామూలుగా ఉన్నాళ్ళు అసలు ఒబేసిటీ నన్ను కలవాల్సిన అవసరం కూడా లేదు. కలిస్తే ఓకే, చూసి మీకు ఇస్తాం. ఇప్పుడే ప్రాబ్లం ఏమవుతుందంటేనమ్మా, ఒక షుగర్ అని వచ్చినాడు ఉంటాడు ఒక ప్రపంచం ఫెయిల్ అవడానికి నేను సక్సెస్ అవడానికి కారణం కూడా చెబుతున్నాను. నువ్వు షుగర్ అని వెళ్ళావు, వాడు ఓన్లీ తిన్నాక ఎంత తినకముందు ఎంత చేస్తాడు, HbA1c చేస్తాడు. లేదా గైనకాలజీ ప్రాబ్లం అని వెళ్ళావు,
నీ జస్ట్ అల్ట్రాసౌండ్ ఒకటి చేస్తారు, మా అయితే ఇంకెంత చిన్న చిన్న చేస్తారు, అంతే, ఇంకేం ఉండదు. నీ ఫ్యాటీ లివర్ ఉందో లేదో వాళ్ళకి అనవసరం, నీ స్ప్లీన్ ఎలా ఉందో వాళ్ళకి అనవసరం, నీకు ఇంకా ఇతరత్ర ప్రాబ్లమ్స్ బీ12 హైలో ఉందో లేదో వాళ్ళకి అనవసరం, అసలు డి ఉందో లేదో తెలియదు, ఇతరత్ర ప్రాబ్లం థైరాయిడ్ ఉందా, ఐరన్ ఎంత ఉంది, అలానే మిగతా ఎలా ఉన్నాయి అనేది కూడా వాళ్ళకి అనవసరం, అలానే ఐజీ ఏమైనా ఉందా, స్కిన్ ర్యాషెస్ ఉన్నాయా, ఏమైనా నొప్పులు ఉన్నాయా, ఇవన్నీ అనవసరం, ఒబేసిటీ ఉన్నావా లేదా లీన్గా ఉన్నావా, మాస్ పోయిందా, ఇవన్నీ అనవసరం, ఓన్లీ ఇదే. మిగతా ట్యాబ్లెట్లు ఏం వాడుతున్నావు, ఇది కాకుండా మిగతా జబ్బులు ఉన్నాయా, ఇప్పుడు నువ్వు స్టాటిన్ కానీ మందులు వాడుతున్నావు, పెంట స్టాటిన్లు ఉంటాయి కొలెస్ట్రాల్కి ఇచ్చి అనేవి వాడేవనుకోమ్మా డయాబెటీస్ పెరిగిపోతూ ఉంటుంది. స్టాటిన్స్ ఆర్ ది మ్యానుఫ్యాక్చర్స్ ఆఫ్ డయాబెటీస్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, డయాబెటిక్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాయి. అలానే ఒళ్ళు నొప్పులకి వీటన్నిటి కూడా స్టాటిన్స్ మూల కారణం, ర్యాపిడోమయాలసిస్ ఇవన్నీ. అది చెత్త అని చెప్పిన అమెరికన్ హార్ట్ అసోసియేషను వాళ్ళు కొలెస్ట్రాల్ మూలం గుండె జబ్బులు రావురా బాబు అని చెప్పినా కూడా ఇప్పటికీ వ్యాపారంలో ఉండే వాళ్ళంతా కూడా వ్యాపారమే పరమావధి, అది వేసుకుంటే కానీ 10 రోగాల సైడ్ ఎఫెక్ట్లు వస్తే దాని నుంచి వచ్చి వద్దాం అనుకునే డాక్టర్లు వ్యాపార ప్రయోజనాలతో స్టాటిన్ దేవుడు అని చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ వల్ల మీరు పడమాకండి. అట్లానే గానగల గురించి కూడా చెప్పొస్తారు ఒక్కొక్కడు. గానగాయలు ఐసీఎంఆర్ చెప్పిందంటే ఇదిగో ఇలాంటి ఈ డాక్టర్ల ముఠా అంతా వెనకమాల కూర్చుని ఇట్లాంటి ఇది మన వ్యాపారం ఎట్లా వస్తుంది, కోడిగుడ్డు ఎల్లో తినద్దు, నెయ్యి ఎక్కువ తినరు కదా, ఇలాంటి వ్యాపారులు, ఇలాంటి స్వార్థపరులు వీళ్ళ తక్కువ మంది జేబులు నింపుకుంటూ వీళ్ళ మేళగట్టం కోసం ప్రజలు మొత్తాన్ని నాశనం చేశారు. ఇప్పుడు మళ్ళీ సిగ్గు లేకుండా గానగులు మళ్ళీ తిరిగి వచ్చే వ్యవస్థ. నేను ఫైట్ చేసినప్పుడు హైదరాబాద్లో ఇక్కడ కానీ ఎన్ని గానగులు ఉండే, 8 ఏళ్ల క్రితం నేను వచ్చి మా మీటింగ్లు చెప్పినప్పుడు ఫస్ట్ వేల మీద లెక్క పెట్టిన గానకులు ఉండేవి కదా, ఇవాళ కొన్ని వేల గానకులు, ప్రతి నూకొండ కారణం గానకులు వెళ్ళిపోయి ఆ రెవల్యూషన్ ఒకటి తేగలిగాం. ప్రజలకు అర్థమవుతాయి నేచర్ ఇచ్చిన గింజలు పిండితే వచ్చే ఆయిల్ ఏంటి, ఈ దౌర్భాగ్యులు ప్యాకెట్ల మీద ఏంటి, ప్యాకెట్ల మీద కాలకోట విషం, ఆ దౌర్భాగ్యం వలన ప్రపంచానికి ఇన్ని రోగాలు వస్తున్నాయి. అది పోతే వీళ్ళకి వ్యాపారం పోతుంది. అందుకని ఇప్పుడు చూడండి ఆ డాక్టర్లు కూడా ముందుకు వచ్చి ఐసీఎంఆర్ అని కానీ వాళ్ళ వ్యాపారం నిలబడాలంటే అంతే, వాళ్ళ గుండె జబ్బులు రావాలి, షుగర్లు పెరగాలి, షుగర్లు పెరిగితేనే గుండె జబ్బులు వస్తాయి, బీపీ పెరిగితే అది గ్యారంటీ గుండె జబ్బే, బీపీ ఎక్కువైందని గుండె జబ్బే, బీపీ రావాలంటే రిఫండ్ ఆయిల్ వేసుకోవాలి, ఆ కెమికల్ ఉప్పులు పురుగు మందుల కారాలు తింటే కానీ వాళ్ళ వ్యాపారం నడవదు. సో దే ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ పేషెంట్స్ విత్ దేర్ అడ్వైజెస్. యూట్యూబ్లో కూర్చొని ఏం చేస్తారంటే వీళ్ళు నా దగ్గర రావాలంటే వీళ్ళు ఏం చేయాలి, కస్టమర్ క్రియేషన్. సో వీళ్ళు రిఫండ్ ఆయిల్ వేసుకోకూడదు, రిఫండ్ ఆయిలే తాగాలి, నేచురల్ వేసుకోకూడదు, నేచురల్ వేసుకోవడం కొమ్ముని పోతుంది, వ్యాపారం పడిపోద్ది. ఇది ఇలా స్వార్థం కోసం ప్రపంచం మొత్తాన్ని నిలువున నరికేస్తున్నారు వీళ్ళు. ప్రజల మీద ఏమాత్రం ప్రేమ లేదు, యూట్యూబ్లోకి వచ్చి వీడియో చేస్తూ ఉంటారు, ప్రజల మీద ఏమాత్రం కన్సర్న్ లేదు. కన్సర్న్ ఉంటే నా ఛాలెంజ్ తీసుకోండి, కొలెస్ట్రాల్ గురించి మీకు దమిడి అవగాహన లేదు, ట్రైగ్లైసరైడ్స్ సెట్ అవ్వదు చెప్పా కదా, వాళ్ళు ట్రైగ్లైసరైడ్స్ సెట్ అవుతాయి కనుక వీడియో చేస్తే నేను మళ్ళీ నా జీవితంలో ఎవడ గర్పించుకుని వెళ్ళిపోతాను. ఆ కార్డియాలజిస్టులు ఇంకోళ్ళు వాళ్ళు చెప్పాల్సిన వాళ్ళు చేస్తే వాళ్ళు చెప్పరు, చెప్తే నాడు నేడు పడుతుంది కార్యక్రమం, చెప్పారా నాడు నేడు పడుతుంది కార్యక్రమం. ఇప్పుడు చెప్తే మరి అంటే ఇప్పుడు కొత్తగా తెలుసుకున్నాం, మన చదువులో నేర్చుకోలేదు ఏమి అంటే ట్రైగ్లైసరైడ్స్ సెట్ అవుతుంది తెలియదు కానీ నువ్వు వచ్చి వీధిలోకి సలహా ఇస్తున్నావు అంటే జనాలు వింటున్నారంటే అంతకంటే కర్మ ఏంటి. ఇంకా షుగర్కి మందులు వేసుకోవాలా, బాధ్యత ఉందా ఏమన్నా, పెంట కప్పులో పారేయాలి మందులు. మళ్ళీ చెబుతున్నా, టైప్ 2 డయాబెటీస్ మందులు పెంట కప్పులో పారేయండి, టైప్ 1 పద్ధతి ప్రకారం చేయండి, అది కూడా మోటార్ ఇన్సులిన్ తీసేస్తాం కానీ పర్యవేక్షణలో చేయాలి. టైప్ 2 పెంట కప్పే తీసేసి ఆ మందులు సర్వనాశనం. అట్లా చెప్పే వాళ్ళందరూ పెద్ద మోసగాళ్ళు కాదంటారా చెప్పండి, నేను 2 కోట్ల బహుమతి ఇస్తాను. అలా కాదని వాదించే వాళ్ళకి ఓపెన్ ఛాలెంజ్, మళ్ళీ ఖర్చులు నేనే పెట్టుకుంటా. 100 మందిని తీసుకుందాం, నీ పెంట మందులతో ఏం పెడతావు తగ్గించి చూపించు, నేను 100 మందిలో ఎవడ తగ్గించలేపో నాది బాధ్యత, నీ 100 మందిలో ఎవడ తగ్గించినా నేను 2 కోట్లు చెల్లిపోతాను, ఖర్చులు కూడా మొత్తం నాయే. దమ్ముంటే సిగ్గుంటే ప్రజల మీద కన్సర్న్ ఉంటే ఈ ఛాలెంజ్ తీసుకోవాలి వాళ్ళు. థ్యాంక్ యూ సార్, చాలా మంచి విషయాలు చెప్పారు. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి దేనికి అంటే ఆహారపు అలవాట్లు మీరు చెప్పిన డైట్ వల్ల చాలామంది మారారు, చాలా మారారు. కాబట్టి ఇలాంటి అవేర్నెస్ తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్.